కానీ ఎప్పుడైతే మీరు తెలుసుకుంటారో ఇది 3 గంటల సినిమా మాత్రమే అని, మీ కుటుంబానికి ఎంత కావాలో అంతే చేస్తారు, ఎంత అవసరమో అంతే చేస్తారు. చేసి నేను ఎవరు అని నేను తెలుసుకోవాలి, అందుకోసమే నేను ఇక్కడికి వచ్చాను అని జీవిస్తారు. మరి ఇవాళ మీ అందరినీ ఒక ప్రశ్న అడుగుతాం మేము. ఈ ప్రశ్న ఎంత అద్భుతమైన ప్రశ్న అంటే ఇది మనని మన సినిమా నుంచి బయటికి తీసుకువస్తుంది, మన పాత్రల నుంచి మనల్ని బయటికి తీసుకువస్తుంది ఈ ప్రశ్న. మీరందరూ కూడా ఇక్కడ ఉన్నారు కదా, ఈ ప్రశ్న ఒకసారి చక్కగా వినండి. ఎందుకంటే ఈ ప్రశ్న మనల్ని మనం ఆలోచింపజేస్తుంది. నేను ఇక్కడ ఎందుకున్నాను, ఏం చేస్తున్నాను, ఎలా జీవిస్తున్నాను అని ఆలోచింపచేస్తుంది. మీరు గనుక 3 నెలల్లో చనిపోబోతుంటే, మీ దగ్గర 3 నెలల సమయమే ఉందనుకోండి, ఉదాహరణకి, నిజం కాదు, అలా అనుకోండి, 3 నెలల సమయం ఉంది, మీరేం చేస్తారు? నిజమేనండి, 3 నెలలే ఉంది. ఈ 3 నెలల్లో ఏం చేస్తారు? మీరు ఏం చేస్తారు? 3 నెలలే ఉంది మీ జీవిత కాలం, ఏం చేస్తారు? భగవంతుడు వచ్చి నీ దగ్గర 3 నెలలే ఉంది, ఏం చేస్తావో చెయ్యి అన్నాడు అనుకోండి, ఏం చేస్తారు మీరు? ఒక్కసారి మీ పక్కనున్న స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారితో చెప్పండి. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న, మనల్ని ఒక్కసారి నిద్ర లేపే ప్రశ్న. ఒక్కసారి అటు ఇటు తిరిగి మీరు ఈ ప్రశ్నను అడగండి, మీ స్నేహితులను అడగండి. 3 నెలలు మనకు ఉన్నాయంటే మనం టైం వేస్ట్ చేసుకోం, ఏవేవో చెయ్యం. ముఖ్యమైన విషయాలు ఏమున్నాయో వాటి మీద మనం ఫోకస్ పెడతాం. వాట్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ థింగ్స్ దట్ యూ విల్ ఫుల్ఫిల్ ఇఫ్ యూ కమ్ టు నో దట్ యూ హ్యావ్ ఓన్లీ 3 months టు లివ్? మీ దగ్గర 3 నెలల సమయం ఉంది. ఆ 3 నెలల సమయంలో అత్యంత ముఖ్యమైన 3 పనులు ఏం చేస్తారు మీరు? చెప్పండి. చక్కగా మీ పక్కన ఉన్న ఎవరైతే మీ మిత్రులు ఉన్నారో ఆ మిత్రులకి చెప్పండి. మీరంతా నిద్రలోంచి బయటికి రావాలనుకుంటున్నారా? అనుకుంటే ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. మీలో ఎవరైనా మీ యొక్క సార్ చెప్పండి సార్, ఒక్కసారి సార్కి గట్టిగా చప్పట్లు కొడదామండి. నాకైతే అవకాశం వస్తే మేడం, నేను ఈ భూమికి వచ్చిన పని అయిపోయిందా ఇంకా ఉందా అని తెలుసుకుంటాను మేడం. మొదటిది ఇది. తర్వాత నా పని అయిపోయిందంటే మళ్ళీ పై లోకాలకి ఏ లోకానికి పోతానని తెలుసుకుంటా. మళ్ళీ అవసరము, మళ్ళీ రావడానికి అవసరం ఉందా లేదని కూడా తెలుసుకుంటాను మేడం. థ్యాంక్ యూ. నేను ఈ ఫంక్షన్కి వచ్చి ఒక 3/4 గంట అవుతూ ఉంది. శ్రీ బ్రహ్మర్షి చక్రవర్తి డాక్టర్ న్యూటన్ మరియు వాళ్ళు శ్రీమతి గారు చక్కగా ధ్యానానికంతులు ప్రవచన టైప్లో జీవితం ఎట్లా అనుసరించిపోవాలనే ఒక చక్కటి విధానాన్ని ఆ పాప చెప్పింది. నాకు 76 ఏండ్లు. ఆమెకి 2 చేతులు మొక్కి వాళ్ళిద్దరికీ ధన్యవాదాలు చేస్తున్నాను. డాక్టర్ లక్ష్మీ న్యూటన్ గారు చాలా చక్కటి అయిన క్వశ్చన్ వేశారు. ఇప్పుడు వాళ్ళకు తెలిసినంత నాకేం తెలియదు, కొంచెం ఒక పైసా అంతా నాకు తెలుసు. ఇప్పుడు ఒక ఇల్లు కట్టించినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్స్ సెంటర్లో చెప్పినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి ఆన్సర్ కొంచెము అర్థమయ్యే విధంగా మీ అందరికీ తెలుస్తుంది. వాళ్ళంత చక్కగా మాట్లాడేంత శక్తి సామర్థ్యాలు నాకు లేదు. నేను నా బిజినెస్ వచ్చి కోడిగుడ్ల వ్యాపారము, మధ్య రకంలో జన్మించాను. నా ఎడ్యుకేషను తక్కువ. నేను కేవలం 8th క్లాస్ 2 సార్లు ఫెయిల్ అయ్యాను. కొంచెం పొరపాటుగా మాట్లాడతాను, చక్కగా మాట్లాడేంత ఎడ్యుకేషన్ నాకు లేదు. ఇప్పుడు ధ్యానము అనేది
లక్ష్మి గారు చెప్పిన క్వశ్చన్ వేరే, నేను చెప్పవలసిందే ఆన్సర్ వేరే. ధ్యానము అనేది నేను చాలా చోట్ల పోయి విన్నాను. వికారాబాద్ అంటే హైదరాబాద్లో పోయి విన్నాను. మా అల్లుడు డాక్టర్ వరంగల్లో ఉన్నారు, ఇప్పుడు మిర్యాలగూడెంలో ఉన్నారు. ఎక్కడ ధ్యాన కేంద్రాలు ఉన్నా, ప్రవచనాలను ఉన్నా నేను సమయం తీసుకుని పోయి ఒక 10 నిమిషాలన్నా కూర్చొని నేను వింటాను. బుద్ధివంతులకింతలు, విద్యావంతులకింతలు ఇటువంటి వారు జ్ఞానవంతులు కావాలా. జ్ఞానంలో ఉన్నంత మజా యాదంట్లో లేదు. ఇప్పుడు వాళ్ళు అడిగారు, నేను కానీ ప్రతి ఒక్క మనిషి భారతదేశంలో పుట్టుకతోనే నా భార్య, మా పిల్లలు అందరూ బాగుండాలని కోరుతారు. పిల్లోడు డాక్టర్ అయినా ఇంకా కావాలని కోరుతారు. భర్త ఒక మంచి ఇల్లు కట్టిస్తే నీకు 4 కొడుకులు ఉండారండి, ఇటువంటి ఇంట్లో ఇంకా 3 కట్టేయమని శ్రీమతి భర్తకు అడిగినటువంటి కాలం ఇది. ఇప్పుడు 3 నెలల్లోనే చనిపోతామని అమ్మగారు చెప్పిన తర్వాత ఎవరన్నా ఇక్కడ ఉండినటువంటి ప్రజలు అంతో ఇంతో దానం చేస్తుంటారు. పిల్లికి కూడా బిచ్చం పెట్టలేకున్నటువంటి మహనీయులు చాలామంది ఉన్నారు. వాళ్ళ పిల్లికి, కుక్కకి, కుందేలుకి, చిరుతలకి, పులులకు కూడా అక్కడ పోయి ఆహారం పెడతామని ఒక మనోభావం వాళ్ళకి వస్తుంది. చేసేవాళ్ళకి ఎప్పుడు భగవంతుడు వచ్చి మన ఆత్మలో మన క్యాన్సరో నిజంగా భగవంతుడు చెప్పుకోకపోయినా నా అంతవరకు నేను చెప్తే నా క్యాన్సర్ వచ్చేసింది. అమ్మగారు చెప్పింది ఊరికి ఊహ. భగవంతుడు చెప్పినాడు 3 నెలలు డైడ్ అయిపోతావు. కల్పన, కనసులో మహారాజు అయిపోతాం, బీదోడైపోతాం, ఎవరో వచ్చి కొడతారు, యాక్సిడెంట్లో పడి చచ్చిపోతాము. అయినా మనకి క్యాన్సర్ వచ్చేస్తుంది. నిజంగా కొంచెం దానం చేసేవాడు ఎవరన్నా ఉన్నా, నా ఆస్తి పాస్తులంతా క్యాన్సర్ వచ్చింది, 3 నెలలు చనిపోతామని చెప్పి ఫస్ట్ నా ఆస్తి గీసలు అంతా అమ్మేస్తాను, ఎవరికన్నా అనాథాశ్రమానికి ఇచ్చేస్తాను. ఇది నిజంగా నాకు క్యాన్సర్ వస్తే నేను ఇప్పటికీ చేస్తున్నాను దాన ధర్మాలు. నా పేరు కూడుగుడ్లు కుమారస్వామి అంటారు. ఇంకా చాలా చెప్పవలసి ఉంది. ఇది ఒక ఆన్సర్ చాలు. ఏమైనా తప్పు మాట్లాడినాను, చాలాసేపు మాట్లాడినాను, క్షమించాలా. చాలా అద్భుతం. ఒక్కసారి సార్కి గట్టిగా చప్పట్లు కొడదామండి. ನಿಮ್ಮ ಪ್ರಶ್ನೆಗೆ ನನ್ನ ಉತ್ತರ, యువర్ క్వశ్చన్ టు ఆల్. ఇప్పుడు మీరు చెప్పిండేది 3 నెలల మీకు ఉంది. 3 నెలల తర్వాత ఒక బాడీ వేసేసారు భగవంతుడు, నేను తీసుకుని పోతానని. అంత ఏమని మీరు చెప్తున్నారు? కన్నడం చెప్పచ్చండి. మేము వచ్చిండేది పాత్రధారులు, మేము సూత్రధారుడు పైన ఉన్నాడు. ఏమేమి జరుగుతుందో నన్ను చెప్పినట్లే మీరు చేయాలా. నాది అనేది ఏమీ లేదు ఇక్కడ. పాత్రధారులే మేమంతే. పాత్రధారులు పైన సూత్రధారి ఉంటారు. దానికే ఇప్పుడు నాది నీది అన్నది ఏమీ లేదు. నేను చేస్తాను, నేను చేశాను, వాళ్ళు చేస్తారు, ఏమీ లేదు. నేను ఎట్లా కృష్ణ పరమాత్మ చూస్తా అట్లా చేసామంతే, కానీ నీది ఏమీ లేదన్నారు. దానికి 3 నెలలు ఉంది అని మేము ఏం తెలుసుకుంటే ఇది నాది ఏమీ లేదు, ఓన్లీ శ్వాస మీద పెట్టాలా, వచ్చింది పని చేసినామో పోతామంతే. అద్భుతం, అద్భుతం, వండర్ఫుల్. మరి అమ్మ శక్తి పిరమిడ్లో స్త్రీలు ఎవరు షేర్ చేయట్లేదు? ఒక్కసారి మేడంకి గట్టిగా చప్పట్లు కొడదామండి. పర్లేదు, ఇద్దరు మాట్లాడండి. నా పేరు రాధా అండి, మా బళ్ళారి. నేను చేసే 3 పనులు అంటే, ప్రస్తుతం నాకు ధ్యానం గురించి సత్యం తెలిసింది కాబట్టి నేను ధ్యానం చేస్తాను. తర్వాత దానం చేస్తే దాని విలువ తెలుసు కాబట్టి నా దగ్గర ఉన్నంతలో దాన్ని దానం చేస్తాను. నాకు చేతనైనంత సేవ చేస్తాను. అద్భుతం. ఈ 3 నేను చేస్తాను. అద్భుతం. ఇది నా మనస్ఫూర్తిగా చెప్తున్న మాటలు. ఇది నేను అనుకోవడం కూడా, నాకు మరణం అనేది వస్తే ఆ టైంలో కూడా నేను ధ్యానం చేస్తూనే ఉండాలని అనుకుంటున్నాను కాబట్టి మీకు చెప్పాను మేడం. అద్భుతం. థ్యాంక్ యూ. వండర్ఫుల్, వండర్ఫుల్. నమస్తే మాస్టర్స్. నన్ను నేను తెలుసుకొని నేను ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాను అని ఎరుకతో జీవిస్తూ, ఫస్ట్ ఎరుకతో జీవించడం, నెక్స్ట్ అల్టిమేట్ అంటే మనం సేవ చేయడం. ఈ భూమి మీదకి వచ్చినందుకు మనకు ఉన్నంతలో ఇతరులకు సేవ చేస్తూ, అలాగే ఏది ఉంటే అది అంటే నాకు తెలిసిన ధ్యానాన్ని, జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోవడం నా యొక్క సెకండ్. మరి 3వది అంటే
ధ్యానము, ధ్యాన ప్రచారము ప్రతి ఒక్కరికి చెబుతూ వాళ్ళని కూడా మరి ఇతరులకు ధ్యానం చెప్పే విధంగా తయారు చేయాలి అనుకోవడమే మరి 3 లక్ష్యాలు మేడం. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్, అద్భుతం మేడం. ఒక్కసారి మేడంకి గట్టిగా చప్పట్లు కొడదాం. ఇంకెవరైనా షేర్ చేస్తారా? ಅಕ್ಕಡ ಎಲ್ಲರಿಗೆ ನನ್ನ ಧನ್ಯವಾದಗಳು. ನಾವು ಈ ಧ್ಯಾನಕ್ಕೆ ಬರೋ ಮುಂಚೆ ಏನು ತಿಳ್ಕೊಂಡಿವೋ ಏನು ತಿಳ್ಕೊಂಡಿಲ್ವೋ ಅಂದರೆ ಈ ಜೀವನನ ಇಷ್ಟು ವರ್ಷ ವೇಸ್ಟ್ ಮಾಡೀವಿ, ಇದು ಸತ್ಯ. ಈ ಧ್ಯಾನಕ್ಕೆ ಬಂದ ಮೇಲೆ ನಮಗೆ ಏನು ಬೇಕು, ನಮಗೆ ಏನು ಬೇಕಾಗಿತ್ತು, ಇದಕ್ಕೋಸ್ಕರ ನಾವು ಎಷ್ಟು ಹೋರಾಡಿದ್ದೀವಿ. ಸಂಸಾರದಲ್ಲಿ ಏನು ಮಾಡಿದ್ರೂ ವೇಸ್ಟೇ. ಇದರಿಂದ ನಾವು ಹೋಗೋ ಕಾಲ ಬಂದಿಲ್ಲೋ ಗೊತ್ತಿಲ್ಲ. ಆದರೆ ಇನ್ನು ಮುಂದೆ ಸೇವೆ ಮಾಡಬೇಕು. ನಮ್ಮ ಜೊತೆಯಲ್ಲಿ ನಿತ್ಯವಾಗಿ ಏನಿದೆಯೋ ಅದನ್ನು ನಮಗೆ ಮೋಕ್ಷವಾಗಿ ಬರಬೇಕು. ಇದನ್ನು ನಾನು ಸ್ವೀಕಾರ ಮಾಡ್ತೀನಿ. ನಾನು ತಿಳಿದಿರೋ ಜ್ಞಾನನ ನನಗೆಷ್ಟು ತಿಳಿಯುತ್ತೋ ಅಷ್ಟು ಹಂಚೋಕ್ಕೆ ಪ್ರಯತ್ನ ಮಾಡ್ತೀನಿ. ಇದು ನಾನು ಹೋಗೋವರೆಗೂ ಮಾಡೋ ಕೆಲಸ ಅಂತ ನಾನು ನಿರ್ಧಾರ ಮಾಡ್ಕೊಂಡೀನಿ ಮೇಡಮ್. ಇಷ್ಟು ಹೇಳಿ ನನ್ನ ಮಾತನ್ನ ಮುಗಿಸ್ತೀನಿ. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ನನ್ನ ಹೆಸರು ತಿರುಮಲ, ನಮ್ಮ ಬಳ್ಳಾರಿ ಸರ್ ಮೇಡಮ್. 3 ತಿಂಗಳ ಟೈಮ್ ಐತಂದರೆ ನಮ್ಗೆ ಭಾಳ ದುಃಖ ಬರ್ತದೆ ಸರ್, ಭಾಳ ಅಳು ಬರುತ್ತೆ ಸರ್. ನಮ್ಮ ಸಣ್ಣ ಸಣ್ಣ ಹುಡುಗರು ಇರ್ತಾರಲ್ರ, ಬಿಟ್ಟು ಹೋಗ್ಬೇಕಲ್ಲ ಹೆಂಗಪ್ಪ ಅಂತ ಫುಲ್ ಆಗ್ತೀವಿ ಸರ್. ಹತ್ತು ನಮ್ಮ ಸಣ್ಣ ಹುಡುಗರು ಇರ್ತಾರೆ, ಮನೆ ಸಂಸಾರ ಇರ್ತದೆ, ಎಲ್ಲ ಇರ್ತದೆ. ಅವರಿಗೂ ಹೆಂಗಪ್ಪ ಅಂಥೇಳಿ ಸಣ್ಣ ಹುಡುಗರಿಗೆ ನಾವು ಇಲ್ಲಾಂದರೆ ನೀವು ಚೆನ್ನಾಗಿರಪ್ಪ, ನೀವು ಧ್ಯಾನ ಮಾಡ್ರಪ್ಪ ಎಲ್ಲರಿಗೆ ಹೇಳಿ ಫುಲ್ಲು ದುಃಖ ಬಂದು ಈಗ ಏನು ಮಾಡಬೇಕು ಏನಿಲ್ಲ ಅಂತ ಭಾಳ ಚಿಂತೆ ಮಾಡ್ತೀವಿ ಸರ್. ಚಿಂತೆ ಮಾಡಿ ಮತ್ತೆ ಧ್ಯಾನನ ಕುಂದಿರ್ತೀವಿ. ನಮ್ಗೆ ಏನು ಆಗಬಾರ್ದು ಸರ್. ಪತ್ರಿ ಸರ್ ಹೇಳ್ಕೊಂತೀವಿ ನಾವು, ಪತ್ರಿ ಸರ್ ನಮ್ಗೆ ಹೆಲ್ಪ್ ಮಾಡಿರಿ, ಸಣ್ಣ ಹುಡುಗರು ಇದ್ದಾರ, ನಮಗೂ ಹೆಂಗೆ ಸರ್ ನಾವು 3 ತಿಂಗಳ ಸತ್ತರೆ ನಮ್ಮ ಸಣ್ಣ ಹುಡುಗರು ಇನ್ನೂ ಬೆಳಿಬೇಕು, ಓದಿಸ್ಬೇಕು, ಅವ್ರಿಗೊಂದು ವಿದ್ಯಾರ್ಥಿ ಕಲಿಸ್ಬೇಕು, ಅವ್ರಿಗೊಂದು ದಾರಿ ತೋರಿಸ್ಬೇಕಲ್ಲ. ನಾವು ಹೋದ್ರೆ ಹೆಂಗೆ ಬದುಕೋದು ಹೆಂಗೆ ಅಂತ ಭಾಳ ದುಃಖ ಬರ್ತೀವಿ ಸರ್. ನಾವು ತೀರ್ಕೊಂಡು ಹೋದ್ರೆ ಮುಂದೆ ಭಾಳ ಕಷ್ಟ ಆಗ್ತೀವಿ. ಏನೋ ನಂಗೆ ತಿಳಿದಷ್ಟು ಹೇಳಿನಿ. థ్యాంక్ యూ. సార్ వీళ్ళు మేడం ఉండి నేను చనిపోతారో లేదో తెలియదు కానీ ఇక జీవితం ధ్యానం కోసమే జీవించాలి అని మాత్రం నాకు తెలిసింది. దానికోసం జీవిస్తానని చెప్పారు. ఈవిడ నేను చనిపోతానని తెలిస్తే నాకు దుఃఖం వస్తుంది. చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళని ఎలా వదిలేసి వెళ్ళిపోవాలి. సో పత్రి సార్ వీళ్ళకి సరైన మార్గం చూపించు. అలాగే పిల్లలకి వీళ్ళు ఇలా చెప్తారంట, ధ్యానం కోసమే జీవించండి, అదే అసలైన జీవితం అని వాళ్ళు అలా చెప్తారంట సార్. సో మై డియర్ ఫ్రెండ్స్, మన చావు మన వెంటనే వస్తుంటుంది ఎప్పుడు కూడా. మనం అందుకే ఒక మనిషి ఎప్పుడు నేను ఎప్పటికీ ఉండిపోతాను ఇక్కడ అని జీవిస్తుంటాడంట. కానీ ఇక్కడ వెయిట్ చేస్తుంది మన చావు. మన దగ్గరికి రాకముందే మనం ఆత్మజ్ఞానం పొందాలి. టైం వేస్ట్ చేసుకోకూడదు. ధ్యాన సాధన చేయాలి, ఆత్మజ్ఞానం పొందాలి. అన్నిటికంటే విలువైనది, అత్యంత విలువైనది, ఏ చదువు చదివితే ఇంకా వేరే చదువులు ఏమీ అక్కర్లేదు. ఈ యొక్క చావు దాటి మరణాంతరం ఏమవుతుందో తెలుసుకునే ఆ విద్య, ఆ చదువును చదవాలి. అందుకే ఈ ప్రశ్న మనల్ని మనం అడగాలి. 3 నెలల్లో నేను చనిపోతే నేను ఈ 3 నెలల్లో ఏం చెయ్యాలి? ముఖ్యమైనవి. ఇప్పుడు 3 నెలల్లో కూడా కాదు, దేవుడు వచ్చి 3 రోజులే ఉంది మీకు టైం అన్నాడు అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు? 3 రోజులే, ఓన్లీ 3 డేస్. ఓన్లీ 3 డేస్ అంటే ఏం చేస్తారు? ఇంకా 3 డేస్ కూడా కాదు, మళ్ళా వచ్చి చెప్తాడు 3 మినిట్స్ 3 నిమిషాలు, 3 నిమిషాలు మీరు జీవిస్తారంటే ఏం చేస్తారు? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ధ్యానం చేసుకుంటాం, ఈ లోక కళ్యాణం కోసం ఏమన్నా చెయ్యాలి, సంకల్పాలు చేసి వెళ్తాం. ఏది పెండింగ్ ఉంచుకోం, ఏది పోస్ట్పోన్ చేయం. ముఖ్యమైనవి ఏముంటాయో అవి చేసి వెళ్తాం. అతి ముఖ్యమైనది ధ్యానం మై డియర్ ఫ్రెండ్స్. ధ్యానము 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 అతి ముఖ్యమైనది. ఇప్పుడు మళ్ళా దేవుడు వచ్చేసి కాదు
3 నిమిషాలు కాదు, 3 నెలలు కాదు, నువ్వు ఎంతకాలం జీవించాలనుకుంటే అంతకాలం నువ్వు జీవిస్తావు. ఎందుకంటే నువ్వు ధ్యాన సాధన చేస్తున్నావు కాబట్టి అని చెప్తాడు. ఇప్పుడు నీ భుజం తట్టి ధ్యాన సాధన చేసుకునే వాళ్ళకి ఇచ్ఛామరణము, వాళ్ళ శరీరం ఎప్పుడు వదిలిపెట్టాలో వాళ్ళు నిర్ణయించుకుంటేనే జరుగుతుంది. మనం ఎప్పుడు పోవాలో మనం చెప్పుకోవాలి, ఈ శరీరానికి చెప్పుకోవాలి. నేను ఒక 100 సంవత్సరాలు 300 సంవత్సరాలు ఈ శరీరంలో ఉంటానని చెప్పుకోవాలి. చెప్తే ఈ శరీరం దాన్ని ఫాలో అవుతుంది. మనం ఎక్కువ కాలం ఉంటేనే మంచిది. ఈ శరీరంతో ఎంతో లోక కళ్యాణార్థం ఎన్నో కార్యక్రమాలు చేయొచ్చు. మనం తొందరగా వెళ్ళి పైకి వెళ్ళి ఏం చేస్తాం, మళ్ళీ ఇంకొక శరీరం తీసుకుని రావాలి. ఇక్కడే ఏ జీవిత ధ్యేయం కోసం మనం పుట్టామో సంపూర్ణంగా చేసుకుని వెళ్ళాలి. అదే సంకల్పం చేసుకోవాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, చక్కగా ఒక ధ్యానం చేద్దాం. ఇప్పుడు అందరం కూడా హాయిగా సుఖాసనంలో కూర్చుని కొంత సమయం చక్కని సామూహిక ధ్యానం. చక్కగా పౌర్ణమి దినం అయినది నిన్ననే. మళ్ళీ ఈరోజు కూడా వైబ్రేషన్స్ కూడా ఉంటాయి. మళ్ళీ ఈరోజు అమ్మా శక్తి పిరమిడ్ ప్రథమ వార్షికోత్సవం, ఫస్ట్ యానివర్సరీ. చక్కగా ధ్యానం చేయాలి. మనం హాయిగా సుఖాసనంలో కూర్చుందాం. కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా మీరు చాలా సులభంగా ఈ పద్ధతిని నేర్చుకోవచ్చు. హాయిగా కూర్చోవాలి, ప్రశాంతంగా కూర్చోవాలి. 2 చేతులు కలిపి కట్టుకొని కూర్చోవాలి. ఒక సర్క్యూట్ని ఫామ్ చేసుకుంటున్నాం మన శరీరంలో. మీరు కళ్ళద్దాలు పెట్టుకుని ఉంటే కళ్ళద్దాలు తీసి పక్కన పెట్టేసేయండి, ఒళ్ళో పెట్టుకోండి. కళ్ళద్దాలు అవసరం లేదు ధ్యానం చేసేటప్పుడు. తర్వాత మన 2 కళ్ళు కూడా మూసుకుని మన ఐస్ని క్లోజ్ చేసుకుని మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిద్దాం. లోపలికి పోతున్న శ్వాస, బయటకు వస్తున్న శ్వాస, లోపలికి వెళ్తున్న శ్వాస, బయటకు వస్తున్న శ్వాస, వాటిని గమనిస్తూ ఉందాం, అబ్జర్వ్ చేస్తూ ఉందాం. చక్కగా 2 కళ్ళు మూసుకొని 2 చేతులు కట్టుకొని మీ శ్వాసని గమనిస్తూ, శ్వాస మీద ధ్యాస. మన గతంతో పని లేదు, మన భవిష్యత్తుతో కూడా మనకు పని లేదు. ఈ ప్రస్తుత క్షణం శ్వాస మీద ధ్యాసను నిలపండి. చక్కగా ఒక అద్భుతమైన ప్రశాంతమైన ఆలోచనారహిత స్థితికి చేరుకోండి. మనస్సు శూన్యమైన స్థితి, ఏ ఆలోచనలు లేనటువంటి స్థితి. మనస్సు ఖాళీ అయిపోయిన స్థితి. ఈ వర్తమాన ప్రస్తుత క్షణంలో మనం ఉన్నటువంటి స్థితి, మన లోపలికి మనం అనుసంధానమైన స్థితి, ఏ బాహ్యంతో ప్రమేయం లేనటువంటి స్థితి ఎంత హాయిగా ఉందో. ధ్యానం అంటేనే శ్వాస మీద ధ్యాస, ధ్యానం అంటేనే ఎరుక. ధ్యానం అంటేనే మనల్ని మనం తెలుసుకునే ఒక గొప్ప సాధన ప్రక్రియ. హాయిగా మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో, మన శ్వాస రాకపోకలతో ఏకమై, శ్వాసతో ఏకమై, శ్వాసను గమనిస్తూ ఈ శూన్య స్థితి నుంచి మహాశూన్య స్థితిలోకి వెళదాం.
నిశ్చల స్థితి, నిర్విషయ స్థితి. ఈ నిశ్చల స్థితి ఏ చలనము లేనటువంటి స్థితి. మనస్సు అటు ఇటు పరిగెట్టకుండా, చలించకుండా చక్కగా నిశ్చలమైపోయిన స్థితి. మనస్సు శుద్ధిగా అయిపోయి స్వచ్ఛంగా అయిపోయిన స్థితి. శ్వాస ఎలా లోనికి వెళ్తుందో, ఎలా బయటికి వెళ్తుందో, ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలని గమనించండి. నేను ఈ శరీరాన్ని కాదు, నేను ఈ శరీరానికంటే ఉన్నతమైనటువంటి శక్తి, చైతన్య, జ్ఞాన ముద్దలను ఈ మనస్సులో కదిలే ఆలోచనలు కాదు నేను. ఈ మనస్సుకు మించినటువంటి ఆత్మ చైతన్య శక్తి జ్ఞాన ముద్దను నేను. ఎలాగైతే ఆకాశంలో మబ్బులు విడివడిపోతాయో అలాగే మన ఆలోచనలన్నీ కూడా విడివడిపోయి ఆ నిశ్చల ఆకాశంలో, ఆ నిశ్చల స్థితిలో, నిర్వికార స్థితిలో ఈ ఆలోచన రహిత స్థితిలో లీనం కండి. శరీరము, మనస్సు, భావోద్వేగాలు, అహంకార పొరలను దాటి ఆ నిశ్చల స్థితిలో ఎరుకని కలిగి ఉందాం. నేను 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 నిత్యము, సత్యము, శాశ్వతమైన ఆత్మ పదార్థాన్ని ఎరుక పట్ల ఎరుకని కలిగి ఉందాం. బికమ్ అవేర్ ఆఫ్ ది అవేర్నెస్. శ్వాసను గమనిస్తున్న వాడిని గమనిద్దాం. మనలో అన్ని అనుభవాల్ని పొందుతున్న ఎవరున్నారో వారిని గమనిద్దాం. ఎంత మహద్భాగ్యమో మనది ఈరోజు. అమ్మా శక్తి పిరమిడ్ ధ్యాన కేంద్రం ప్రథమ వార్షికోత్సవం ఒక పండగ దినం. మన ధ్యాన సాధనతో, మనందరి సామూహిక
చైతన్యంతో, శక్తితో ఈ బళ్ళారి పిరమిడ్ నుంచి, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ నుంచి యావత్ ప్రపంచానికి ఈ ధ్యాన ప్రకంపనాల ద్వారా మనం తెలియపరుద్దాం ధ్యానం యొక్క ప్రాశస్త్యం, శాకాహారం యొక్క ప్రాశస్త్యం, పిరమిడ్ యొక్క ప్రాశస్త్యం. మరికొన్ని నిమిషాలు ఈ ధ్యాన స్థితిలో మనం ఉందాం. మనస్సు శూన్యమైన తర్వాత ఆ శూన్యంలో గమనిస్తూ ఉందాం. ఆ శూన్యమే ఒక మహాగురువై మనమెవరమో మనకి తెలియపరుస్తుంది. ఈ నిశ్చల స్థితిలో, ఈ నిర్వికార స్థితిలో, ఈ ఆలోచనారహిత స్థితిలో మీలోనే ఉన్న ఆ ఆనందాన్ని, ఆ బ్రహ్మానందాన్ని, ఆ ఆత్మానందాన్ని అనుభూతి చెందండి. Just observe what is happening inside you. Become aware of your internal experience. ఈ ధ్యాన స్థితిలో ఎరుకను కలిగి ఉంటూ ఏ అనుభూతి మీకు కలుగుతుందో దాన్ని గుర్తిస్తూ ఉండండి. ఆఖరి 3 నిమిషాలు, లాస్ట్ 3 minutes, జస్ట్ అబ్జర్వ్. అప్రమత్తతతో, నిత్య జాగరూకతతో, ఎరుకతో, సాక్షిగా ఉంటూ గమనిస్తూ ఉందాం. అన్నిటినీ గమనిస్తున్న వాణ్ణి గమనిస్తూ ఉందాం. ఆఖరి 2 నిమిషాలు
ఆఖరి ఒక్క నిమిషం మీ శరీరంలోని అణువు ఈ బ్రహ్మానందాన్ని, ఈ ఆత్మానందాన్ని అనుభూతి చెందుతున్న ఈ క్షణంలో మీ శరీరం అంతా ఈ ఆనందాన్ని నింపుకోండి. ఏ ఆనందం కోసమైతే మీరు వెతుకుతున్నారో అది మీలోనే ఉంది. ఏ సంతోషం కోసమైతే మీరు తాపత్రయపడుతున్నారో అది మీలోనే ఉంది. మీరే జ్ఞాన శక్తి చైతన్య స్వరూపుడు. 10 సెకండ్లు మహా అద్భుతమైనటువంటి ఈ గొప్ప సామూహిక చైతన్యము, ధ్యాన ప్రకంపనాలతో నిండిపోయినటువంటి ప్రాంగణము మొత్తం ఈ బళ్ళారి అంతా వ్యాపించి, కర్ణాటక అంతా వ్యాపించి, భారతదేశం అంతా వ్యాపించి, మన భరతమాతనంతా వ్యాపించి, ఈ భూమండలమంతా వ్యాపించి, మన సౌర కుటుంబము, నక్షత్ర మండలాలు, విశ్వము, సృష్టి అంతా వ్యాపించి ఈరోజు ఈ శక్తి అమ్మ పిరమిడ్ ప్రథమ వార్షికోత్సవ పండుగను, ఉత్సవాన్ని ఎంతో అద్భుతంగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ధ్యానం ద్వారా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి మనం ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఆఖరి 5 సెకండ్లు 5, 4, 3, 2, 1, 0. ఓకే మై డియర్ ఫ్రెండ్స్. నెమ్మదిగా మీ 2 చేతులు కూడా కళ్ళ మీద పెట్టుకుని ఒక చిరునవ్వుతో ఈ ఆత్మానంద స్థితిని అనుభూతి చెందుతూ కరతాళ ధ్వనులతో మీ ఆనందాన్ని ఈ కరతాళ ధ్వనులతో వ్యక్తపరుస్తూ ఈ ప్రస్తుత క్షణానికి తిరిగి రండి. సో బళ్ళారి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ, శక్తి అమ్మ పిరమిడ్ ధ్యాన కేంద్రం, అమ్మ శక్తి పిరమిడ్ ధ్యాన కేంద్రం లోక కళ్యాణార్థం మీరు చేస్తున్నటువంటి కార్యక్రమం ఇంకా విస్తృతంగా ఎంతో ప్రభావితం చేసి బళ్ళారిలో అందరినీ ధ్యానులుగాను శాఖాహారులుగాను మార్చేసి ఎంతోమందిని ఆత్మజ్ఞానులుగా తయారు చేయాలి ఈ అమ్మా శక్తి పిరమిడ్ ధ్యాన కేంద్రం. మమ్మల్ని ఈరోజు చాలా అద్భుతంగా మనం కలిసి ధ్యానం చేశాము. ఇప్పుడు కొన్ని అనుభవాలు మనం షేర్ చేసుకుందాం. మీ ప్రశ్నలు ఏమన్నా ఉంటే క్వశ్చన్స్ కానీ మీరు అడగవచ్చు. ఎందుకంటే ధ్యాన సాధన చేసుకున్నప్పుడు మనకి ఎన్నో డౌట్స్ వస్తుంటాయి, వాటిని క్లారిఫై చేసుకోవచ్చు. చక్కగా ఎవరైతే షేర్ చేయదలుచుకున్నారో బ్యాక్ రోస్లో కూడా వాళ్ళు నిలబడి చెయ్యి ఊపితే మైక్ అందించబడుతుంది. మీరు షేర్ చేయొచ్చు, ಕ್ವಶನ್ಸ್ ఉంటే ಕ್ವಶನ್ಸ್ ಅಡಗవచ్చు. ಯಾರಿಗಾದ್ರೂ ಏನಾದರೂ ಪ್ರಶ್ನೆ ಇದ್ದರೆ ಸರ್ ಹತ್ರ ಕೇಳ್ಬೋದಂತೆ. ಹ್ಯಾಂಡ್ ರೈಸ್ ಮಾಡಿದರೆ ಮುಂದೆ ಬನ್ನಿ, ನಾ ಮೈಕನ್ನು ಕೊಡ್ತೀನಿ. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. నేను 14 సంవత్సరాల నుండి ధ్యానం చేస్తున్నాను సార్. 4 సంవత్సరాల నుండి నాడీ మండలంలో శుద్ధి జరుగుతుంది. అక్కడ చాలా పెయిన్స్లు వస్తున్నాయి, ఇప్పటిదాకా ఇంకా ఉన్నాయి. ఇవి ఎప్పుడు లాస్ట్ అవుతాయని అడుగుతున్నాను సార్. పెయిన్స్ ఎక్కడ వస్తున్నాయండి? కంప్లీట్ బాడీలో ఎక్కడైనా పెయిన్స్ వస్తున్నాయి, కానీ దానికి లిమిట్ లేదు. ఎప్పుడో వెళ్ళిపోతాయో తెలియదు సార్ దానికి. ఓకే,
సో ధ్యానంలో మనకు వచ్చే నొప్పులు మళ్ళా కళ్ళు తెరిచిన తర్వాత ఆ నొప్పులు ఉండవు. ఉండవు సార్. ఉండవు సార్. ధ్యానంలోనే వస్తాయి. ఎస్. ఏదైతే ధ్యానంలో వస్తుందో అవన్నీ కూడా ఒక తల్లి ఎలా పురిటి నొప్పులు పొందుతూ ఒక బిడ్డకు ప్రసవం ఇచ్చేటప్పుడు, బిడ్డకు జన్మ ఇచ్చేటప్పుడు పురిటి నొప్పులు ఎలా వస్తాయో ఒక ధ్యాన సాధకుడు కూడా అంతే. కొన్ని నొప్పులు వస్తాయి, వాటిని భరించాలి, సహనంతో ఉండాలి, వాటిని గమనిస్తూ సాక్షితత్వంతో ఉండగలిగితే ఆ నొప్పులన్నీ వెళ్ళిపోతాయి. తర్వాత లోపల ఎంతో నాడీ మండల శుద్ధి జరుగుతుంది. ఈ పర్టికులర్గా మన యొక్క జ్ఞాన నేత్రము, ఈ యొక్క దివ్య నేత్రం ఓపెన్ అవుతున్నప్పుడు కర్మ ప్రక్షాళన జరుగుతుంది. మన ఎన్నో జన్మల్లో చేసుకున్న కర్మలన్నీ కూడా దగ్ధమయ్యే సమయంలో మనకి చిన్న చిన్న నొప్పులు మన శరీరంలో వస్తాయి, వచ్చి వెళ్ళిపోతాయి. అవి ఎప్పటికీ ఉండవు. ఇప్పుడు 4 సంవత్సరాలు అన్నారు, ఇంకా ఎక్కువ కాలం ఉండదు. మీరు చాలా చక్కగా చేస్తున్నారు, వదలకుండా 14 సంవత్సరాలు. శ్రీరాములు వారు ఎలా అయితే అరణ్యవాసం 14 సంవత్సరాలు చేశారో అలా చేశారు కదా. మీ యొక్క ఆ నొప్పులు కూడా వెళ్ళిపోతాయి, ధ్యాన సాధనలోనే వెళ్ళిపోతాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వండర్ఫుల్. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. ఇక్కడ ఆ మాస్టర్కి ఇవ్వండి, అక్కడ అటు పాస్ చేయండి, జస్ట్ పాస్ చేయండి. హలో సార్, ఇక్కడ ఉండే వాళ్ళంతా అగ్రికల్చరలిస్టే సార్. అందరూ చాలామంది. మీరు ఒకసారి ఒక 22 ఇయర్స్ కింద ఒక ఎక్స్పీరియన్స్ చెప్పిండ్రి అందరికీ. ఇంగ్లాండ్కి మీరు ఇంగ్లాండ్కి ట్రైబల్ ఏరియాకి పోయింట్రి, జ్ఞాపకం ఉందా సార్ మీకు? ఇంగ్లాండ్లో ఒక ట్రైబల్ ఏరియాకి పోయి అక్కడ ఉండే ఆత్మజ్ఞానుల్ని మీరు మీట్ చేసిండ్రి. వాళ్ళు ఎలా ఉన్నారు అంటే, వాళ్ళు కూడా, నేను ಕನ್ನಡ ಮಾತಾಡ್ತಾನೆ ಸರ್, ಅವರು ಕೂಡ ಹೂವು ಬೆಳೆಸ್ತಾ ಇದ್ದಾರೆ. ಆ ಹೂವು ಎಷ್ಟಿದೆ ಅಂದರೆ, ಒಂದು ರೋಜು ಹೂವು ಇಷ್ಟು ದೊಡ್ಡದಿದೆ, ಇಷ್ಟು ದೊಡ್ಡ ರೋಜ್ ಹೂಗಳು. ಆ ರೋಜ್ಗಳ ಜೊತೆಗೆ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಅವರು. ದೇ ಆರ್ ಕಮ್ಯುನಿಕೇಟಿಂಗ್ ವಿತ್ ದ ರೋಸ್ ವೆಜಿಟೇಬಲ್ಸ್. ಮಾತಾಡಿ ಅವ್ರಿಗೆ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ ಅಂತೆ, ನಮ್ಮ ఇండియాದಿಂದ న్యూటన్ ಬಂದಿದ್ದಾರೆ చూడు అని చెప్తున్నారంట. వన్ మ్యాన్ కేమ్ ఫ్రమ్ ఇండియా టు విజిటర్స్ అని ఆ వెజిటేబుల్స్కి, ఫ్లవర్స్కి అంతా చెప్తున్నారు. అది మీరు చెప్తున్నారు. ఆ ప్రేమ తత్వము మన అందరికి, ఇక్కడ ఉండే వాళ్ళంతా అగ్రికల్చరల్సే ఎక్కువ ఉన్నారు సార్. వాళ్ళకి రవంత ఆ ప్రేమ గురించి చెప్పాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. ఇప్పుడు చక్కగా మరి సారు మేము ఇంగ్లాండ్లో ఒక చోటికి వెళ్ళి అక్కడ జరిగిన సంఘటన గురించి చెప్పారు. ఇంకొక సంఘటన చెప్తాను మీకు అందరికీ, ఎందుకంటే ఇక్కడ అందరూ రైతులు ఉన్నారు, చాలామంది రైతులు. మీరే ఈ దేశానికి పట్టుగొమ్మలు. ఒకసారి అందరూ రైతులకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామండి. ఎందుకంటే మీరు లేకపోతే పంట లేదు, మీరు లేకపోతే ఆహారం లేదు, మీరు లేకపోతే ఈ దేశమే లేదు, మీరు లేకపోతే ఈ దేశానికి ప్రగతే లేదు. కాబట్టి ఒక రైతన్నలు ఒక దేశానికి ఎంత ముఖ్యం అనేది మనందరికీ కూడా తెలుసు. మేము వికారాబాద్లో క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ అని ఒక యూనివర్సిటీని మేము నెలకొల్పాము. అక్కడ మేము ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం, ధ్యానంతో కూడిన వ్యవసాయం మేము చేస్తున్నాం. అక్కడ మేము ఒక ఎక్స్పెరిమెంట్ చేశాము. ఎలాగంటే మా చుట్టుపక్కల ఉన్న రైతులంతా కూడా పంటలకంతా కూడా మందులు వేస్తున్నారు.
పంటలంతా మందులు వేశారు. మేము మటుకు వాళ్ళందరికీ ఎలా ఈ ధ్యానం ద్వారా, ఈ మొక్కలతో మనం మాట్లాడటం ద్వారా ఎంత చక్కగా మనము పంటలు పండించవచ్చు అనే ఒక ఎక్స్పెరిమెంట్ మేము చేశాం. ఒక 5 ఎకరాల్లో కంది పంట వేసి కేవలం ధ్యానంతో ఆ మొక్కలతో మాట్లాడుతూ మన గోవుల యొక్క ఆవు పేడ, జీవామృతము ఇవి వేసి రోజు ధ్యానం చేసి వాటితో మాట్లాడుతూ మేము చేసిన తర్వాత 6 నెలల తర్వాత చుట్టుపక్కల రైతులు వాళ్ళు పంటలకు ఏవైతే మందులు వేశారో వాళ్ళ పంట ఏది రాలేదు. మరి ఏ మందు వేయకుండా ధ్యానం చేస్తూ మొక్కలతో మాట్లాడుతూ మేము పండించిన 5 ఎకరాల పంటలో 500 క్వింటాళ్ళ కందిపప్పు వచ్చిందండి. ఇంకా ఇంతకంటే అద్భుతం ఏమీ లేదు. అంటే మొక్కలు కూడా మన ప్రేమకి, మన ప్రేమతత్వానికి అవి రెస్పాండ్ అయ్యి మనకి ఎంతో చక్కగా అవి మళ్ళీ ప్రతిబింబిస్తాయన్నమాట. కాబట్టి ధ్యానం యొక్క ప్రాశస్త్యం, ధ్యానం యొక్క విలువ, ధ్యానం యొక్క గొప్పతనం మనందరం కూడా తెలుసుకొని ఈ ధ్యానం అనేది మనం మన జీవితంలో ప్రతి భాగంలో కూడా ఇది మనము ఆచరించవచ్చండి. మీరు రైతులైతే చక్కగా ధ్యానం చేయండి, మొక్కలతో మాట్లాడండి, చక్కగా పండించుకోండి. అదే మీరు ఒక ఇంట్లో ఉండే సాధారణ మహిళ కూడా ధ్యానం చేస్తూ వంట వండారనుకోండి, ఎంత అద్భుతంగా, ఎంత అద్భుతమైన రుచి, ఎంత అద్భుతమైన వైబ్రేషన్స్ ఉంటాయి. కాబట్టి ఈ ధ్యానం అనేది ఒక్కళ్ళే కాదు, ప్రతి ఒక్కళ్ళు చేయొచ్చు. ఇప్పుడు ఈ చిన్న పిల్లలు వచ్చారు ఇక్కడికి, చూడండి వాళ్ళు ఎంత చిన్న పిల్లలు, వాళ్ళు పొద్దున్నుంచి ఇక్కడే కూర్చుని వాళ్ళు అలా వింటున్నారు. అంటే ఈరోజు ఈ జ్ఞానం అనే విత్తనాలు వారిలో పడ్డాయి. రేపొద్దున ఇది మహావృక్షం అవుతుంది. వీళ్ళందరూ కూడా ఒక మహావృక్షాలు అవుతారు. వాళ్ళలో ఏ బుద్ధుడు ఉన్నాడో, వాళ్ళలో ఏ కృష్ణుడు ఉన్నాడో, వాళ్ళలో ఏ సీతామాత ఉందో, వాళ్ళలో ఏ వివేకానందుడు ఉన్నాడో మనకి తెలీదు. కానీ ఈ వయసు అసలైన వయసు. ఈ వయసులో వాళ్ళకి మనం జ్ఞానం అందివ్వాలి. ఈ వయసులో వాళ్ళకి మనం ఈ ధ్యానం అనేది నేర్పించాలి. కాబట్టి ఇక్కడ ఉన్న తల్లిదండ్రులందరికీ కూడా మేము చేతులెత్తి నమస్కరించుకుంటున్నాం. మీ చిన్న బిడ్డలు చిన్న వయసులో ఉన్నప్పుడే వారికి ఈ జ్ఞానాన్ని అందివ్వండి. వాళ్ళల్లో ఉన్న ఆ బుద్ధుణ్ణి, వాళ్ళలో ఉన్న ఆ సీతామాతని మేల్కొల్పుకునే అవకాశానికి మీరందరూ వాళ్ళకి ఇవ్వాలి. ఒక్కసారి ఈ భగవంతులందరికీ కూడా ఒక్కసారి మనం గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ చిన్న బిడ్డలందరికీ కూడా మనం గట్టిగా చప్పట్లు కొడదాం. మనిషి అహంకారము ఎక్కువ. మనిషికి నేను చాలా గొప్పవాడిని అని విర్రవీగుతూ ఉంటాడు మనిషి. జంతువుల్ని చూసి, వృక్షాలను చూసి అవి చాలా చిన్నవి, నాకంటే ఎదగని ఆత్మలు అని భావిస్తుంటాడు. కానీ అది సత్యము కాదు. మనిషికి జంతువుకి తేడా ఏమిటి? మనిషి కూడా జంతువులాగే ఉన్నాడు. యాక్చువల్గా జంతువులే, ఆ మృగాలే ఇంకా బాగున్నాయి మనిషి కంటే. మనిషి ఎన్నో జీవాల్ని చంపేస్తుంటాడు. ఆకలి కోసమే కాదు, వేరు కారణాలతో మనిషి చంపేస్తున్నాడు, వేరే జీవాలని హింస చేస్తున్నాడు. కానీ ఆ మృగాలు, అరణ్యంలో తిరిగే ఆ మృగాలు ఆకలి లేకపోతే ఏ హింస చేయదు. తన ఆకలి ఎంత ఉందో అంతే. సో ఇందాకడ ఆ మాస్టర్ గారు చెప్పారు, ఫిన్హార్న్ కమ్యూనిటీ. మేము అక్కడికి వెళ్ళినప్పుడు చాలా మహా ఆశ్చర్యానికి లోనయ్యాం. వాళ్ళు మొక్కలతో మాట్లాడుతున్నారు. పెద్ద పెద్ద క్యాబేజీలు, ఇంత పెద్ద క్యాబేజ్, అక్కడ ఏ ఫర్టిలైజర్లు, ఏ కెమికల్స్ వాడరు. కానీ వాళ్ళు సంభాషణ చేస్తుంటారు. ఆ మొక్కలు మన సంభాషణకి ప్రతిస్పందిస్తున్నాయి. అందుకే
వృక్ష దేవుళ్ళని మనం ఎప్పుడు నరకకూడదు. వృక్ష దేవుళ్ళతో మనం ఎప్పుడు కూడా కలిసి మెలిసి ఉండాలి, వాటితో మైత్రి చేయాలి, వాటికి మన ప్రేమను అందిస్తే అవి మనకి ఎన్ని ఇస్తాయో, ఒక తల్లిలాగా మనల్ని చూసుకుంటుంది. అందుకే ఎక్కువ వృక్షాలు నాటాలి. బళ్ళారి అంతా కూడా ఒక అరణ్యం చేసుకోవాలి, మొత్తం వృక్షాలే వృక్షాలు. దానితో ఈ పరిసరాలన్నీ కూడా ఎంతో అద్భుతంగా ధ్యానంకు అనుకూలంగా తయారవుతాయి. వృక్షాలు బాగా రావాలి. అండ్ ఇక్కడున్న రైతులందరూ కూడా ప్లాంట్ కమ్యూనికేషన్ అంటే మొక్కలతో మనం సంభాషణ చేయగలము, మొక్కలతో అవి చెప్పే విషయాల్ని మనం ఆలకించగలము. ఇప్పుడు జంతువు ఉంది, ఒక చిలుక ఉంది. ఆ చిలుక మనిషి యొక్క భాషను మాట్లాడుతుంది. మనం ఏమన్నా చెప్తే ఆ పదాలను పలకగలుగుతుంది. కానీ మనిషి చిలుక భాష మాట్లాడగలడా? ఎవ్వరు మాట్లాడలేరు. కానీ జంతువులకి అంత గొప్ప తెలివితేటలు ఉన్నాయి, గొప్ప ఇంటెలిజెన్స్ ఉంది. మనం అది గుర్తుపెట్టుకోవాలి. మనిషి ఏమి గొప్ప అహంకారంతో విర్రవీగుతున్నాడు కానీ పెద్ద గొప్ప ఏం లేదు. కానీ జంతు సామ్రాజ్యానికి, మొక్క సామ్రాజ్యానికి, మరి మానవ వాళ్ళకి ఉన్నటువంటి పోలిక ఏంటంటే, ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, మానవులకి ఒక బుద్ధి అనేది ఉంది. ఆ బుద్ధిని మేల్కొలకపోతే మనం ఆ మృగాల కంటే హీనంగా ఉన్నట్టే. మనం ఒక మనిషి అని అనిపించుకోవాలంటే మన బుద్ధిని మేల్కొల్పుకోవాలి. అంటే ఏమి మాట్లాడాలి, ఏమి మాట్లాడకూడదు, ఏమి ఆలోచనలు చేయాలి, ఏమి ఆలోచనలు చేయకూడదు, ఎంత తినాలి, ఎంత తినకూడదు, ఏమి తినాలి, ఏమి తినకూడదు, ఇది మన బుద్ధి చెబుతుంది. ఏది మన హయ్యెస్ట్ ప్రయారిటీ, ఏది ఇంపార్టెంట్, ఏది అన్ఇంపార్టెంట్, ఇది మన బుద్ధి మనకి చెప్తుంది. ఈ బుద్ధిని సానబెట్టుకోవాలి. ధ్యాన సాధన చేసుకునే వాళ్ళ బుద్ధి మెరుగుపడుతుంది. వాళ్ళకి ఈ హింస వెళ్ళిపోతుంది, అహింసా మార్గంలోకి వచ్చేస్తాం. ధ్యానం చెయ్యాలి. సో ఇంకొక మీరు అడగండి, ప్రశ్న అడగండి. నమస్తే సార్. నమస్తే. నా పేరు శ్వేత. నా జర్నీ షేర్ చేసుకుందాం అనుకున్నాను. 3 years నుంచి నేను ధ్యానంలోకి వచ్చాను. మీరు అన్నట్టు స్టార్టింగ్ నా హెల్త్ కోసమే నేను వచ్చాను. మీరు ఇక్కడ రాగలిగితే బాగుంటుంది. నేను ధ్యానం వచ్చి 3 years అయింది. 2020లో వచ్చాను. ఐ వాస్ కంప్లీట్లీ బెడ్ రిడన్ డ్యూ టు రొమేటైడ్ ఆర్థరైటిస్. ఐ హ్యావ్ అ సన్ హూ ఈస్ 9 years old. వాడి డెలివరీ తర్వాత నాకు చాలా జాయింట్ పెయిన్స్ వచ్చి ఐ వాస్ కంప్లీట్లీ బెడ్ రిడన్. నా స్కూల్ ఫ్రెండ్ చెప్పారని ఐ వెంట్ టు మెడిటేషన్ ఇన్ మై హోమ్ టౌన్ హాస్పిటల్. అక్కడ ఐ డిడ్ లైక్ కరోనా వచ్చింది కాబట్టి ఆన్లైన్లోనే తీసుకున్నాను. 40 daysలోనే నాకు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో నా హెల్త్ గురించి నేను జాబ్ వదిలేశాను. 50 daysలోనే యాక్చువల్లీ 41 days ధ్యానం చేశాను. 50th day ఇది ఉన్నింది, గురు పౌర్ణిమ ఉన్నింది సార్. ఆ రోజు మా గురువు, మా మెడిటేషన్ మాస్టర్ అరవింద్ మేడం అని వాళ్ళు చెప్పారు, గురు పౌర్ణిమ రోజు యూ డూ యాజ్ మచ్ as పాసిబుల్ ధ్యానం చేయి అని చెప్పారు. ఆ రోజు చేస్తే నాకు విజువలైజేషన్ నా ఆఫర్ లెట్ అంటే అప్పుడే నేను కొంచెం ఇంటర్వ్యూ కానీ మా ఫ్రెండ్స్ అందరూ నువ్వు జాబ్ చేయి, అదే కాన్సన్ట్రేట్ చేయొద్దు హెల్త్ మీద అని చెప్పారు. 7 years నేను జాబ్ చేయలేదు. అది విజువలైజేషన్ వచ్చింది సార్ నాకు ఆఫర్ లెటర్లో ఇంత శాలరీ అని. నెక్స్ట్ 3 daysలోనే నాకు జాబ్ ఆఫర్ వచ్చి అంతే ఎగ్జాక్ట్ శాలరీ, అదే శాలరీ వచ్చింది నాకు. తర్వాత మీరు అన్నట్టు స్టార్టింగ్లో హెల్త్ కోసమే నేను చేశాను. ఇప్పుడు 3 years తర్వాత నాకు ఇలాగే మీరు చెప్పారు కదా, ఈరోజు కన్ఫ్యూజన్ ఉంది, ఏం జాబ్ చేయాలా, నేను ధ్యానంలోనే కంప్లీట్గా వచ్చేయాలా అని ఇది వచ్చింది. తర్వాత ఇప్పుడు మీరు చెప్పిందంతా వినిన తర్వాత అది ఒక పార్ట్ నాది అని క్లారిటీ వచ్చింది ఈరోజు. చాలా ఇప్పుడు నేను ధ్యానం ఎంత సాధ్యమో ఐ హ్యావ్ స్టార్టెడ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ స్ప్రెడింగ్ అవేర్నెస్ ఆన్ rheumatoid arthritis and how we can cure it through dhyana and yoga. I'm doing this. I was like
3 years ago I had అంటే ఎలా ఉన్నిందంటే నా మైండ్ సెట్ ఇంకేమి పెయిన్ కిల్లర్స్ తీసుకుని ఆఫ్టర్ మై సన్ కమ్స్ టు సర్టన్ ఏజ్ నేను చనిపోవాలి అనే స్టేజ్లో ఉండేదాన్ని. ఈరోజు ఇంత అయ్యానంటే అది దట్ ఈస్ డ్యూ టు మెడిటేషన్ అండ్ థ్యాంక్స్ టు పత్రిజీ అండ్ థ్యాంక్స్ టు పిఎంఎల్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్. ఈరోజు చాలా నాకు ఈ హాస్పిటల్ నుంచి వచ్చాను, మీరు వస్తారని మీ వీడియోస్ బుక్స్ అన్ని చదువుతుంటాను. కడతల్లో వెళ్ళిన తర్వాత మీ గురించి తెలిసింది. థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. దట్స్ వండర్ఫుల్, వండర్ఫుల్ మేడం. చూడండి, ఒక గొప్ప ఇన్స్పిరేషన్. మీరు యూ ఆర్ ఇన్స్పైరింగ్ సో మెనీ thousands and thousands of people who can also heal themselves. Wonderful, wonderful madam, wonderful. ఎంత గొప్ప ఇన్స్పిరేషన్ చూడండి. ఆరోగ్యాన్ని చక్కపరచుకోవడము అంటే నేను చనిపోవాలి అనే ఒక ఆలోచన కూడా కలిగేంతటువంటి అనారోగ్య సమస్య ఆమెకు వచ్చినప్పుడు ధ్యానము ఆమెలో ఎంత ఇన్స్పిరేషన్ నింపింది, ఎంత శక్తినిచ్చింది. ఇంకా చక్కగా ఇంకా గొప్ప స్థితులకి వెళ్ళగలుగుతారు ఆ మాస్టర్. చాలా వండర్ఫుల్, దట్స్ వండర్ఫుల్. నమస్కారం మేడం, నమస్కారం. మా పాప మీకు ఇప్పుడు ఇలా కనపడుతుంది కానీ ఆమె 28 kg ఉన్నింది. 28 kg అంటే ప్రతి ఒక్కటి మనమే అందించాలి. ఒక గ్లాస్ పట్టుకునేకి చేత కాదు ఆమెకి. అలాంటిది మాకి ఇంత ఇది చూపించిన అరవింద్ మేడం అని వాళ్ళు మెడిటేషన్ చేస్తారు. అలాగే పత్రిజీ సార్కి మేము కోటి నమనాలు. ఇంకా మా పాప ఏమి చేసినా చేయకపోయినా ఆ ధ్యానం ఒకటి చేసి 10 మందికి ఇదే చేయమని మేము చెప్తున్నాము. అందుకంటే మాకు ఇంకా ఏమీ లేదు. 10 ఏళ్ళు మేము కంట్లో నీళ్ళు అట్లే అన్నం తిండు బతికినాము. మేము అంత హింస అనుభవించినాము. ఇప్పుడు ఇంత సంతోషము మాకు వస్తుందని మేము కలలో అనుకోలేదు. థ్యాంక్ యూ పత్రిజీ సార్, థ్యాంక్ యూ. మా పాప ఎప్పుడు న్యూటన్ సార్ని చూడాలనే ఇప్పుడు ఒక 10 రోజుల నుంచి అనుకుంటాం. మీరు అక్కడ రాలేదంట, కడతానికి వెళ్ళింది దానికోసము. అయినా అక్కడ కనపడలేదు. నాకేని చాలా బేజారు చేసుకుంది. ఇప్పుడు మాకు ఖుషి తప్ప ఇంకేమీ లేదు. మాకు అంత ఇదే అయింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అది కాక నేను కానీ ఆ పాపని ధ్యానానికి పిలుచుకొని పోయేదాన్ని. అయినా నేను అది నాకు తలలో రాలేదు. ఆమె ఎందుకమ్మా నేను ఇంత బాగా అయినా నువ్వు రాలేదు అని అడిగేది. ఎందుకో నాకు మనసు రాలేదు అన్నాను. ఒకరోజు పత్రిజీ వాళ్ళు దేహము ఇది అయిన తర్వాత మన మెడిటేషన్ సెంటర్లో పెట్టుకున్నారు. ఆ రోజు నాకు ఎట్లా అంటే ఊరికే పాపం అందరూ కూర్చున్నారు కదా, జాగా లేదని నేను మెడిటేషన్ లోపల వెళ్ళినాను. ఆ రూమ్ లోపల వెళితే నాకు ఎంత ఉండిందంటే కాల్లో నడిసేకి రాదు, అంత టెన్షన్ నుంచి వచ్చింది ఆ రోగము. అలాగే కూర్చున్నాను. ఎంత ధ్యానం ఎట్లా చేసినానో నాకు తెలీదు, అది ఎలా చేసినానో తెలీదు. ఆ తర్వాత ఎక్కువ నీళ్ళు తప్పే అయింది. అంత మందిలో లేయాలంటే నేను ఒక 3 మీటర్ల జాగా కావాలి నాకు లేసేకి, అంత కష్టము. అలాంటప్పుడు ఒక మెడిటేషన్ అదే అరవింద్ మేడం ఒక 3 గ్లాసులు నీళ్ళు తీసుకొని వచ్చింది. అప్పుడు ఎలా ఉందంటే నాకు ఆ నీళ్లు దొరికితే చాలదురా అన్నట్టు ఉండింది. ఆ రోజు నుంచి నాకు ఇంత నీళ్ళకే నాకు ధ్యానంలో వచ్చేసింది. ఒక గ్లాస్ నీళ్ళు కావాలంటే ధ్యానం చేసి వచ్చింది. ఇంకా ఇంతకంటే వేరే ఏమీ లేదు అని నేను ఆ రోజు నుంచి నేను ధ్యానానికి వెళ్తున్నాను. మా ఫ్రెండ్స్ని పిలుచుకొని వస్తున్నాను. థ్యాంక్ యూ సార్, మా జీవితమే మార్చేసింది. నాకు అంతకంటే ఇంకా ఏం లేదు. థ్యాంక్ యూ. ఇంకా ఒకటి మాకు ఫ్రెండ్ కానీ ఇక్కడ దొరికింది. అంతకంటే ఖుషి, మా ఫ్రెండ్ దొరికింది. థ్యాంక్ యూ. వండర్ఫుల్ అమ్మా, వండర్ఫుల్. మరి మీ అమ్మాయి పేరేంటమ్మా? శ్వేత గారు తన జబ్బు వల్ల ఇంకా జీవితమే వద్దు, చనిపోవాలి, అంతం చేసుకోవాలనే క్షణంలో ఎలా నిరాశ నిస్పృహకి లోను కాకుండా ఒక సమాధానం వైపుకి, ఒక సొల్యూషన్ వైపుకి వెళ్ళి
ఈ ధ్యానం అనే తెలుసుకొని ఎలా తనని తను స్వస్థత చేకూర్చుకొని ఇవాళ ఎంతోమంది తనలాంటి వాళ్ళకి ఆవిడ ఒక వెలుగులాగా ఈరోజు జీవించగలుగుతున్నారంటే ఎంత అద్భుతమైన జీవితం అది, ఎంత అద్భుతం. మరి ఇంకా మనకి కొంత సమయం ఉంది. ఎన్నో పిరమిడ్లు ఉన్నాయి, అద్భుతమైన పెద్ద పెద్ద పిరమిడ్లు ఉన్నాయి. కానీ ఈ పేరు నాకు ఎంత నచ్చిందంటే, ఈ పిరమిడ్ పేరు అద్భుతంగా ఉంది. ఎందుకంటే అమ్మ, అందరికీ అమ్మ ఉంటుంది, అవునా కదండి? అమ్మ అంటేనే ఒక అపురూపమైన ఒక భావం. మన అందరికీ ఈ జన్మ తీసుకోవడానికి మన మూలమే మన అమ్మ, మన తల్లి. ఈరోజు మనము ఆ స్త్రీ శక్తి గురించి మనం తెలుసుకుందామండి. మరి ఇక్కడ ఇంతమంది స్త్రీలు ఉన్నారు, ఒక్కసారి గట్టిగా స్త్రీలందరికీ కూడా గట్టిగా చప్పట్లు కొడదాం. మన భారతదేశంలో స్త్రీకి ఎంత గౌరవం ఇచ్చారో, ఎంత ఉన్నతమైన స్థానాన్ని కల్పించారో. ఒక స్త్రీ అంటే నడిచే దేవత అనే ఒక అద్భుతమైన భావంతో స్త్రీ ఈ భారతదేశంలో పూజింపబడుతోంది. మరి అలాంటి స్త్రీ, ఆ స్త్రీ యొక్క గొప్పతనాన్ని, ఆ స్త్రీ యొక్క శక్తిని మన అందరం ఎలా గుర్తించగలమంటే, బుద్ధుడైనా, కృష్ణుడైనా, రాముడైనా, యేసుక్రీస్తైనా, మొహమ్మద్ అయినా, ఎవరైనా కూడా ఈ జన్మ తీసుకోవాలంటే ఒక స్త్రీ గర్భానే జన్మించాలి. అలాంటి గొప్ప జన్మ స్త్రీ జన్మ. కానీ ఇక్కడ మనం కొన్ని విషయాలు ఈరోజు తెలుసుకోవాలి. ఇది ఎంత అద్భుతమైన విషయం అంటే, స్త్రీ యొక్క శక్తి, స్త్రీ యొక్క గొప్పతనం అదే ఒక పక్కన పెడితే, మనము ఇంకొక పక్కన మనం చూస్తే మన భారతదేశంలో మన అజ్ఞానంలో ఉన్నప్పుడు మనం చేసే పనులు ఎలా ఉంటాయంటే, ఇదే దేశంలో కొడుకు పుడితేనే మా జన్మ తరుస్తుంది అని అనుకుంటారు. ఎంతోమంది ఆడపిల్లలండి, ఒక తల్లిదండ్రులకి 3 ఆడపిల్లలు ఉన్నారు, 4 ఆడపిల్లలు ఉన్నారు, 5 ఆడపిల్లలు ఉన్నారు. కానీ ఒక కొడుకును కనాలని చెప్పి 5 మంది ఆడపిల్లల్ని కంటారు, 6 మంది ఆడపిల్లల్ని కంటారు. అంటే అర్థం ఏంటి? ఈ ఆడపిల్లలు వాళ్ళకి అవసరం లేదు, ఒక కొడుకు కావాలి కాబట్టి ఇంతమంది ఆడపిల్లల్ని కంటున్నారు. అలాంటప్పుడు ఏమవుతుంది? అలాంటప్పుడు మనము ఆ ఆడబిడ్డ ఎలా భావన చేస్తుందంటే, నా తల్లిదండ్రులకి నేను అవసరం లేదు, నా తల్లిదండ్రులు నన్ను కోరుకోవడం లేదు అనే ఒక భావన కలిగి వాళ్ళు స్త్రీతత్వం అంటే తక్కువ, స్త్రీతత్వం అంటే గౌరవం ఉండదు అనే ఒక భావం కలుగుతుంది. అప్పుడు ప్రతి స్త్రీ ఏం చేస్తుందంటే, స్త్రీగా ఉండడము అంటే తక్కువ, స్త్రీగా ఉండడము అంటే బాధ, స్త్రీగా ఉండడము అంటే దుఃఖం అనే ఒక భావంతో పెరుగుతుంది. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మా దగ్గరికి ఒక అమ్మాయి వచ్చింది, సుమారు 35 సంవత్సరాలు ఉన్నాయి. ఆ అమ్మాయి ఎంత చక్కగా చదువుకుందంటే, చక్కటి పై చదువులు చదువుకుంది, ఒక మంచి ఉద్యోగం చేస్తుంది, ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంది, నెలకి 2 లక్షలు సంపాదిస్తుంది, తర్వాత చక్కటి భర్త, పిల్లలు, అంతా చక్కగా ఉంది తన జీవితంలో. కానీ ఒకరోజు ఆ అమ్మాయికి అధిక రక్తస్రావం సమస్య వచ్చింది, స్త్రీ సంబంధిత వ్యాధి వచ్చింది. వస్తే ఆవిడ వైద్యుల దగ్గరికి వెళ్తే డాక్టర్లు టెస్ట్ చేసి ఆవిడ గర్భసంచిలో పెద్ద పెద్ద కణితులు ఉన్నాయి అని చెప్పి డయాగ్నోస్ చేశారు. చేస్తే ఆవిడకి అర్థం కాలేదు, అంతా బాగుంది నా జీవితంలో, అన్నీ ఉన్నాయి నా జీవితంలో, కానీ ఏంటి ఈ సమస్య ఏంటి, ఎందుకు నాకు ఇలాంటి సమస్య వచ్చింది, ఇలాంటి ఆరోగ్య సమస్య వచ్చింది అని చెప్పి వెతుకుతూ, దీనికి సొల్యూషన్ ఏంటి అని వెతుకుతూ మా దగ్గరికి రావడం జరిగింది. వస్తే ఇందాక మీకు చెప్పాం కదా, ప్రతి సమస్యకి ఒక మూల కారణం ఉంటుంది. మన జీవితంలో ఉండే ప్రతి సమస్యకి కూడా ఒక మూల కారణం ఉంటుంది.
ఎన్నోసార్లు ఆ మూల కారణము మన బాల్యంలో, మన చిన్నతనం నుండి రావచ్చు, మన గత జన్మ నుంచి కూడా రావచ్చు. కానీ ఈవిడ మా దగ్గరకు వచ్చినప్పుడు ఆ ప్రక్రియ ద్వారా ఆవిడ్ని ఆ మూల కారణానికి పంపించినప్పుడు ఆవిడ తల్లి గర్భంలో ఉన్న స్థితిలోకి వెళ్ళిపోయింది. తల్లి గర్భంలో ఉన్న స్థితిలో, ఆ తల్లి గర్భంలో ఉన్న స్థితిలోకి వెళ్ళినప్పుడు ఆవిడ ఆ తల్లి యొక్క భావాలన్నింటినీ కూడా గుర్తించగలిగింది. ఆ తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ తల్లి ఎలా ఫీల్ అవుతుందంటే, ఆవిడకి అప్పుడే 2 ఆడపిల్లలు ఉన్నారు. ఈ అమ్మాయి 3వ ఆడపిల్ల. ఆ తల్లి ఎలాంటి పరిస్థితిలో ఉందంటే, అత్తమామలు హింసిస్తున్నారు ఆవిడ్ని. ఆల్రెడీ నీకు 2 ఆడపిల్లలు పుట్టారు, ఇప్పుడు పుట్టే పిల్ల మగవిల్లవాడు పుట్టకపోతే నిన్ను మేము ఈ ఇంట్లో ఉంచము, నువ్వు మీ పుట్టింటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. ఆవిడకి ఎంత దుఃఖం ఉంది, ఎంత ఒత్తిడి ఉందంటే, ఏం చేయగలను నేను, నా చేతుల్లో ఏముంది, ఆడపిల్ల పుట్టాలా మగపిల్లాడు పుట్టాలా అనేది నా చేతిలో ఏం లేదు. కానీ అత్తమామలేమో ఇంత నిష్ఠూరంగా మాట్లాడుతున్నారు. ఏం చేయాలి, ఎలాగైనా నాకు మగపిల్లాడే పుట్టాలి, ఆడపిల్ల పుడితే నాకు గౌరవం ఉండదు, నా జీవితం, ఆడపిల్ల అసలు పుట్టకూడదు, ఎందుకంటే నాలాగే అయిపోతుంది ఆ అమ్మాయి జీవితం అని ఆ తల్లి భావించింది. ఆ తల్లి గర్భంలో ఉండే ఆ బిడ్డ ఎలా భావన చెందిందంటే, అయ్యో నా తల్లి నా కోసం ఇంత కష్టం పడుతోంది, నా తల్లికి ఏం చేయగలదు ఈ పరిస్థితిలో అని చెప్పి ఆ కడుపులో ఉన్న ఆ బిడ్డ ఒక నిర్ణయం తీసుకుంది. నేను పుట్టిన తర్వాత, ఎందుకంటే పుట్టకుండా నేను ఆపుకోలేను, నేను వెనక్కి వెళ్ళలేను, ఇప్పుడు నేను పుట్టాల్సిందే. కానీ పుట్టిన తర్వాత నేను ఎలా జీవిస్తానంటే, నా తల్లి తండ్రి మాకు మగపిల్లవాడు లేడు అనే ఆలోచన లేకుండా నేను జీవిస్తాను అని ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత, ఆ అమ్మాయి పుట్టిన తర్వాత ఆ పెరుగుతున్నప్పటి నుంచి కూడా ఎలా తయారైపోయిందంటే, ఒక అబ్బాయిలాగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. ఫ్రాక్లు వేస్తే వేసుకోదు, షర్ట్లు ప్యాంట్లు అబ్బాయిల డ్రెస్సులు వేసుకునేది, జుట్టు పెంచితే ఒప్పుకునేది కాదు, జుట్టు కత్తిరించుకునేది అబ్బాయిలాగా. అలా ఒక అబ్బాయిలాగా జీవించడం మొదలుపెట్టింది. ఎందుకు? తల్లిదండ్రులకి ఆ లోటు లేకుండా నేను జీవిస్తాను అని ఒక నిర్ణయం తీసుకుంది ఆ పాప. తీసుకున్న తర్వాత అంతా బాగుంది, చక్కగా చదువుకుంది, మంచి ఉద్యోగం సంపాదించింది అన్ని. కానీ ఈ ప్రయత్నంలో ఆ అమ్మాయి ఒకటి కోల్పోయింది, తన స్త్రీతత్వాన్ని కోల్పోయింది. తను ఆడపిల్లనని మర్చిపోయింది, తన స్త్రీతత్వాన్ని కోల్పోయి ఇలా పెద్దగా అయిన తర్వాత అన్నీ మంచిగా ఉన్న సమయంలో తనకి ఈ జబ్బు చేసింది. తన గర్భాశయంలో ఇంత పెద్ద కణితి వచ్చింది. అప్పుడు ఈ ప్రక్రియ ద్వారా ఆవిడ తెలుసుకుంటే, ఆవిడ శరీరం ఇందాక నేను చెప్పాను కదా, మీ శరీరంతో కూడా ఎరుక ఉండాలి. ఆవిడ శరీరం, ఆవిడ జబ్బు ఆవిడకి ఏం చెప్పిందంటే, నువ్వు నీ తల్లిదండ్రుల్ని ఆనందపరచడానికి నీ స్త్రీతత్వాన్ని కోల్పోయావు, నువ్వు స్త్రీవి అని మరచిపోయావు, కాబట్టి మళ్ళీ నువ్వు స్త్రీవి అని గుర్తించి నీ స్త్రీతత్వాన్ని వెనక్కి తీసుకోవాలి అని చెప్పి ఆవిడ గర్భాశయంలో ఉండే ఆ కణితి ఆవిడతో సంభాషణ చేసి చెప్పిందండి. ఎప్పుడైతే ఈ ప్రక్రియ ద్వారా ఆ అమ్మాయి ఆ చిన్నతనంలో జరిగిన ఆ యొక్క సంఘటనలన్నింటినీ చూసుకుని, ఆ గాయాలన్నింటినీ మాన్పుకుని స్వస్థత చేకూర్చుకుందో, కేవలం 6 నెలల్లో ఎలాంటి ఆపరేషన్ లేకుండా ఆ గర్భాశయంలో ఉండే కణితంతా కూడా కరిగిపోయిందండి. ఎంత అద్భుతం ఇది! ఒకసారి ఇంకా గట్టిగా చప్పట్లు కొట్టండి. అంటే మన దేశంలో ఎంతోమంది స్త్రీలు ఎవరైనా వచ్చారనుకోండి, ముందు మగవాళ్ళకి అన్నం పెడతారు, ఆడవాళ్ళకి పెట్టరు. ఎందుకంటే వారికి నరాల్లో మేము తక్కువ అనే భావం ఏర్పడిపోయింది.
ఒక స్త్రీ ఇంకొక స్త్రీని ద్వేషిస్తుంది, ఒక స్త్రీ ఇంకొక స్త్రీని గౌరవించదు. ఎందుకు అంటే వారికి నేను తక్కువ, ఇది తక్కువ జన్మ అనే ఒక భావం ఏర్పడిపోయింది. మీరే ఒక ఉదాహరణ తీసుకోండి. ఒకసారి మేము ఒక మీటింగ్ అటెండ్ అయ్యాం. మీటింగ్ అటెండ్ అయితే అక్కడ ఒక చక్కటి ఒక మినిస్టర్ గారు వచ్చారు. ఆయన మాట్లాడుతున్నారు. నాకు నిజమే అనిపించింది. ఆయన ఏం ప్రశ్నించారంటే, అమ్మా మీరంతా పురుషులు గౌరవించరు స్త్రీలని అంటున్నారు, స్త్రీలు స్త్రీలని గౌరవించుకుంటారా అని అడిగారు ఆయన. ఎంత చక్కటి ప్రశ్న ఇది, ఎంత చక్కటి ప్రశ్న. ఎందుకంటే మీకు 2 బిడ్డలు ఉన్నారనుకోండి, ఒక ఆడపిల్ల ఒక మగపిల్లాడు ఉన్నాడు. తల్లి అంటుంది బిడ్డతో, నీకెందుకే హార్లిక్స్, నువ్వు పెళ్లి చేసుకొని ఇంకొక ఇంటికి వెళ్ళిపోయేదానివి, నీకెందుకు, నా కొడుకు నన్ను చూసుకుంటాడు, నా కొడుకు ఇక్కడ ఇంట్లో ఉంటాడు. అంటే ఇది ఎంత హీనమైన విషయం అండి. ఒక తల్లి స్త్రీ అయి ఉండి ఇంకొక స్త్రీని గౌరవించట్లేదు, తన కూతుర్ని గౌరవించట్లేదు అంటే ఇంకా మిమ్మల్ని మీరు ఎలా గౌరవించుకోగలుగుతారు? కాబట్టి ప్రతి స్త్రీ కూడా మేలుకొని నేను స్త్రీగా జన్మ తీసుకోవడం ఒక వరం అని భావించాలి. నేను స్త్రీగా జీవించినందుకు గర్వపడుతున్నాను అని భావించాలి. అలాంటి రోజు రావాలి. అప్పుడే మన భారతదేశంలో ఎలా ఒక స్త్రీ, ఒక ఆడపిల్ల పుడితే మన ఇంట్లో లక్ష్మీదేవి పుట్టింది అనే ఆ యొక్క నమ్మకానికి మనము నిజం చేకూర్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి మీరందరూ కూడా ఆ స్త్రీ యొక్క శక్తిని గుర్తించాలంటే మనం వేదికల మీదకి వచ్చి స్త్రీ గొప్పది, స్త్రీ మహాన్, అది కాదండి. ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, మీ లోపలికి వెళ్ళి ప్రశ్నించుకోండి. నన్ను నేను ఎంత గౌరవించుకుంటున్నాను, నేను స్త్రీగా జన్మించినందుకు నన్ను నేను ఎంత గౌరవించుకుంటున్నానని ఒక ప్రశ్న మిమ్మల్ని మీరు అడగండి. మీ ఇళ్లల్లో ఏదైనా ఒక నిర్ణయం తీసుకోబోయే ముందు ఎంతమంది భార్యల్ని అడుగుతారండి? ఒక విషయం, ఒక నిర్ణయం మీ ఇంట్లో తీసుకోబోయే ముందు ఎంతమంది మీ భార్యల్ని మీరు అడుగుతారండి? ఒకసారి చేతులు ఎత్తండి. స్త్రీలను అడగట్లేదు, పురుషులను అడుగుతున్నాను నేను. భర్తలు, ఎంతమంది భర్తలు భార్యల యొక్క నిర్ణయానికి గౌరవం ఇస్తారండి? చేతులు ఎత్తండి. చూడండి, చాలా తక్కువ చేతులు, చాలా తక్కువ చేతులు. ఎందుకు మనం గౌరవం ఇవ్వట్లేదు? ఎందుకంటే మనం చేసే, ఒక పురుషుడు చేసే ప్రతి గొప్పతనం వెనుక ఆ స్త్రీ ఉంది. మీరు మీ జీవితంలో, మీ ఉద్యోగంలో కానీ, మీ వ్యాపారంలో కానీ మీరు మీ ఉన్నత స్థితికి వచ్చారంటే మీ భార్యో, మీ తల్లో, మీ పక్క నుండి మీకు అండగా ఉండి మీ అండదండలు అందించినందువల్లే మీరు అంత స్థితికి మీరు చేరుకోగలిగారు. కాబట్టి మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా స్త్రీ యొక్క పాత్ర ఉండాలి. ఎందుకంటే చాలామంది స్త్రీలకి థైరాయిడ్ జబ్బు ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళ నిర్ణయాన్ని ఎవరు అడగరు, వాళ్ళు ఎలాంటి భావావేశం వాళ్ళలో ఉంది అనేది ఎవరు వ్యక్తపరచనివ్వరు. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, వేరే వాళ్ళు ఎవరు మనకి గౌరవం ఇవ్వరండి, మీకు మీరు గౌరవం మీరు ఇచ్చుకోవాలి. ఏ రోజునైతే మీకు మీరు గౌరవం ఇచ్చుకుంటారో, మీరు స్త్రీగా జన్మించినందుకు మీరు గర్వపడతారో, అప్పుడు మీ కుటుంబంలో మీ భర్త, మీ తండ్రి, మీ కొడుకు అందరూ మీకు గౌరవాన్ని ఇస్తారు. ఈ ప్రపంచం అంతా కూడా మిమ్మల్ని గౌరవిస్తుంది. కాబట్టి మరి మనందరం కూడా మనలో ఉండే ఆ శక్తిని గుర్తించుకొని, ఎందుకంటే స్త్రీతత్వం అంటేనే ఒక అద్భుతమైన ప్రేమ, కరుణ, ఆప్యాయత, అవన్నీ కూడా స్త్రీతత్వమే. పురుషుల్లో కూడా స్త్రీతత్వం ఉంటుందండి, స్త్రీల్లోనే కాదు, పురుషుల్లో కూడా అందరూ ఆ స్త్రీతత్వాన్ని మేల్కొల్పాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో, ఈ ప్రస్తుత క్షణంలో స్త్రీతత్వానికి పెద్ద పీట వేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే
మనుషులంతా కూడా ఒక యంత్రాల్లాగా మారిపోయారు. యంత్రాల్లాగా మారిపోయి ఎటువంటి కరుణ, ప్రేమ అనే భావం లేకుండా సృష్టిని నాశనం చేస్తున్నారు, జంతువుల్ని చంపేస్తున్నారు, మొక్కల్ని నరికేస్తున్నారు, మనుషులు చంపుకుంటున్నారు. అంటే ఏంటి? మనలో స్త్రీత్వత్వం లేదు అని అర్థం. కాబట్టి ఈ ప్రస్తుత క్షణంలో స్త్రీలు, పురుషులు అందరూ కూడా తమలో ఉన్న స్త్రీతత్వాన్ని మేల్కొల్పాలి. ఎందుకంటే ప్రకృతిని శరణు వేడాలి. ప్రకృతి మాత లేకపోతే మనం లేము. మనలో ఎంత హింస ఉందో అది మనము ప్రకృతి మీద చూపిస్తున్నాం. మనం గత 3 సంవత్సరాలుగా కరోనా వల్ల మన అందరం ఇంట్లో ఉన్నామని అనుకుంటున్నాం. కాదండి, అది ప్రకృతి మాత మనకు నేర్పిస్తున్న పాఠం. మన ప్రకృతి మాత మనకి మీరు మీ శక్తి ఎంత ఉందో చూడండి అని చెప్పి మనల్ని అందరినీ ఇళ్లల్లో ఉండేలాగా చేసింది ప్రకృతి మాత. ఇళ్ళ నుంచి బయటికి రాకుండా చేసింది. ఎందుకంటే మనిషి విర్రవీగిపోతున్నాడు, నా అంత గొప్పవాడు ఇక్కడ లేడు అని విర్రవీగిపోతున్నాడు, విధ్వంసానికి పాల్పడుతున్నాడు. కాబట్టి ప్రకృతి మాత అనుకుంటే ఒక్క చిన్న వైరస్ని వదిలిందంటే చాలు, మన జీవితం అస్తవ్యస్తం అయిపోతుంది, మన జీవితం ఆగిపోతుంది. మరి ఆ 3 సంవత్సరాలు మనందరము అంతకుముందంతా మనము జంతువులన్నీ జూలో పెట్టి మనం జూలకు వెళ్ళి మనం చక్కగా ఆనందపడేవాళ్ళం. కానీ ఆ 3 సంవత్సరాలు ఏమైంది? మనందరం ఇళ్లలో లాక్ చేసుకుని ఉన్నాము, జంతువులన్నీ స్వేచ్ఛగా బయట తిరిగినాయి. కాబట్టి మనము తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ప్రకృతిని గౌరవించడం, స్త్రీలని గౌరవించడం, స్త్రీతత్వాన్ని గౌరవించడం. ఇది ఎప్పుడైతే చేస్తామో మనం, ఇంకా మనకి తిరుగులేదు, మానవ జాతికి తిరుగులేదు. మానవ జాతి ఎంత అత్యున్నతమైన స్థితికి చేరుకుంటుందంటే ఇంకా చెప్పనవసరం లేదండి. కాబట్టి మరి ఈ రోజు నుంచి మీరందరూ కూడా, ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు కూడా తమలో ఉన్న స్త్రీతత్వాన్ని గుర్తించి ఒకరినొకరు గౌరవించుకుంటూ ఆనందంగా జీవిస్తారా? చాలా తక్కువ చప్పట్లు. అద్భుతం. ఒకసారి ఒక గురువు గారి దగ్గరికి ఒక సాధకుడు వెళ్ళి అడిగాడు. ఏమని అడిగాడంటే, నాకు ఆనందం కావాలి అని అడిగాడు. అప్పుడు ఆ గురువు గారు చాలా సులువైన సమాధానం చెప్పారు. నాయనా, నాకు కావాలి, తీసేసేయి, మిగిలేదే ఆనందం. కాబట్టి నేను నాకు నాది అనే అహాన్ని ఎప్పుడైతే తీసేస్తామో, ఆ కావాలి అనేది ఎప్పుడైతే తీసేస్తామో మనమే ఆనందం. ఎందుకంటే అది మన సహజ స్థితి. మరి ఈ రోజు నుంచి కూడా ఈ బళ్ళారి వాసులందరూ కూడా ఇక్కడికి వచ్చిన పలు ప్రదేశాల నుంచి వచ్చిన, కర్ణాటక నుంచి, ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి, ఎక్కడెక్కడి నుంచో వచ్చిన ఈ ఆత్మ బంధువులందరూ కూడా మీ జీవితాన్ని అర్థవంతంగా జీవించి, ఆనందంగా జీవించి, మిమ్మల్ని మీరు తెలుసుకొని అత్యద్భుతంగా జీవించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడుతూ తథాస్తు అనండి. తథాస్తు, 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 తథాస్తు. మరి ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించిన గీతా మేడం గారికి ఒక్కసారి రండమ్మ. గీతా మేడం వెనకల ఎంతో మంది ఉన్నారు. ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించిన మీ టీం అంతా కూడా, మీ ట్రస్ట్, మీ టీం అంతా కూడా ఒక్కసారి ఇక్కడికి వస్తే వేదిక మీదకి. సుదర్శన్ గారు, శివప్ప గారు, కృష్ణప్ప గారు, భీమేష్ గారు, వీరభద్రప్ప గౌడ గారు, రుద్రప్ప గారు, ಮಂಜುನಾಥ್ గారు, ಭಾಗ್ಯಮ್ಮ గారు, ಎಲ್ಲರೂ ಟ್ರಸ್ಟ್ ಅವರು ಎಲ್ಲರೂ ಬರಬೇಕು. ರುದ್ರಪ್ಪ ಸರ್,
ಭೀಮೇಶ್ ಅಣ್ಣವರು ಸರ್, ಮಂಜಣ್ಣ ಸರ್. మరి ఒక్కసారి వీరందరికీ కరతాళ ధ్వనులతో మనం ధన్యవాదాలు తెలుపుకుందామండి. ఎంతోమంది సేవ చేస్తున్నారు. ఇక్కడ లేకపోయినా కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఇలాంటి ఒక వేదిక మీద ఆసనలేంట కొండబెట్టి సార్కి మేడంకి ನ್ಯೂಟನ್ ಮೇಡಮ್ ಅವ್ರಿಗೆ ಒಕ್ಕಸಾರಿ ಜೋರಾಗಿ ಚಪ್ಪಟ್ಲು ಕೊಟ್ಟು మనం చేస్తాము. ಯಾಕಂದರೆ ಇಂಥ ಒಂದು ವೇದಿಕೆ ನಮ್ಮ ಬಳ್ಳಾರಿಯಲ್ಲಿ ಅಮ್ಮಾಶಕ್ತಿ ಪಿರಮಿಡ್ ಧ್ಯಾನ ಕೇಂದ್ರಕ್ಕೆ ಮುಖಾಂತರ ಬಂದಿದೆ. ಅದು ನಮ್ಮೆಲ್ಲರ ಅದೃಷ್ಟ ಅಂತ ನಾನು ಭಾವಿಸ್ತಾ ಇದ್ದೀನಿ. ಇದಕ್ಕೆ ನಾನು ಯಾಕಪ್ಪ ಅಂತ ಹೇಳ್ತೀನಿ ಅಂದರೆ, ನ್ಯೂಟನ್ ಸರ್ ಅಂದರೆ ಪತ್ರಿ ಸರ್ ಅವ್ರಿಗೆ, ರಾಮಕೃಷ್ಣ ಪರಮಹಂಸ ಅವ್ರಿಗೆ, ಸ್ವಾಮಿ ವಿವೇಕಾನಂದರು ಯಾಗೋ ಅದೇ ರೀತಿ ನಮ್ಮ ಪತ್ರಿ ಸರ್ ಅವ್ರಿಗೆ ನ್ಯೂಟನ್ ಸರ್ ಅವರು, ಹಾಗೆ ಅವ್ರಿಗೊಂದ್ಸರಿ ಜೋರಾಗಿ ಚಪ್ಪಾಳೆ ಮೂಲಕ ರಾಮಕೃಷ್ಣ ಪರಮಹಂಸರು, ಸ್ವಾಮಿ ವಿವೇಕಾನಂದರು ಎಲ್ಲೇ ಆಗಲಿ ಅವರ ನಾಮದಲ್ಲಿ ಎಲ್ಲಿ ಆಶ್ರಮಗಳಿಲ್ಲ, ಎಲ್ಲಿ ಇಟ್ಟಿರೋದು ಅವರ ಗುರುಗಳ ಹೆಸರು ಮೇಲೆ ರಾಮಕೃಷ್ಣ ಪರಮಹಂಸ ಅಂತ. ಅದೇ ರೀತಿ ಕ್ವಾಂಟಮ್ ಯೂನಿವರ್ಸಿಟಿ ಅಂತ ಏನು ಮಾಡಿದ್ದಾರೆ ಅದು ಪತ್ರಿ ಸರ್ ಅವರ ಬ್ಲೆಸ್ಸಿಂಗ್ ಮೇಲೆ ನಡೀತಾ ಇದೆ. ಅವರ ಆಶೀರ್ವಾದದಿಂದ ಇದೆಲ್ಲ ನಮಗೆಲ್ಲ ಆಗ್ತಾ ಇದೆ. ಇದೆಲ್ಲ ಸಿಕ್ಕಿರೋದು ನಮ್ಮ ಸೌಭಾಗ್ಯ. ಇದನ್ನು ಕೊಟ್ಟಿರ್ತಕ್ಕಂಥ, ನಮ್ಗೆ ಅವಕಾಶ ಕೊಟ್ಟಿರ್ತಕ್ಕಂಥ ಈ ಎಲ್ಲ ವೇದಿಕೆಗೆ, ನಮ್ಮ ಅಮ್ಮಾಶಕ್ತಿ ಪಿರಮಿಡ್ ಧ್ಯಾನ ಕೇಂದ್ರದ ಎಲ್ಲ ನಮ್ಮ ಟ್ರಸ್ಟ್ ಸಭ್ಯರಿಗೆ ಎಲ್ಲರಿಗೂ ನಾನು ಧನ್ಯವಾದ ತಿಳಿಸ್ತಾ ಇದ್ದೀನಿ. ದಯವಿಟ್ಟು ಶಾಂತ ರೀತಿಯಲ್ಲಿ ಇನ್ನೊಂದು ಸ್ವಲ್ಪ ಕಾರ್ಯಕ್ರಮ ಇದೆ, ಅದನ್ನು ಸಕಾಲ ರೀತಿ ನೀಡಿಸ್ಕೊಂಡು ಸಾಯಂಕಾಲ 8 ಗಂಟೆವರೆಗೂ ಪ್ರೋಗ್ರಾಮ್ಸ್ ಇರುತ್ತೆ, ಎಲ್ಲನೂ ನಿಭಾಯಿಸ್ಕೊಂಡು ಸಾಂಸ್ಕೃತಿಕ ಕಾರ್ಯಕ್ರಮಗಳಿರ್ತವೆ, ಎಲ್ಲ ಬಂದಿರತಕ್ಕಂಥ ಗಣ್ಯರಿಂದ ಕಾರ್ಯಕ್ರಮಗಳು ಇದ್ದಾವೆ. ಅದೇ ರೀತಿ ನಮ್ಮ ಬಳ್ಳಾರಿ ಉಪಮೇಯರ್ ಆಗಿರ್ತಕ್ಕಂಥ ಮೇಡಮ್ ಅವ್ರು ಬಂದಿದ್ದಾರೆ. ಅವ್ರಿಗೊಂದ್ಸರಿ ಜೋರಾಗಿ ಚಪ್ಪಾಳೆ ಮೂಲಕ ಸ್ವಾಗತ ಕೋರೋಣ. ಅದೇ ರೀತಿ ಅವರಿಗೆ ಸ್ವಾಗತ ಮೇಡಮ್. ಪ್ರತಿ ವರ್ಷ ಪ್ರತಿ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೂ ನಾವು ಕರೆದಾಗೆಲ್ಲ ಬರ್ತಿರ್ತಾರೆ ಅವರು. ಅವರಿಗೆ ನಮ್ಮ ಅಮ್ಮಾಶಕ್ತಿ ಮುಖಾಂತರ ಸ್ವಾಗತ ಕೋರ್ತಾ ಅವರು ಒಂದೆರಡು ಮಾತು ಸಹ ಮಾತಾಡ್ಬೇಕಂತ ನಾವು ಕೇಳ್ಕೊಳ್ತೀವಿ. ಒಳ್ಳೆ ವ್ಯಕ್ತಿ, ಸ್ಪಿರಿಚುವಲಲ್ಲಿ ಒಳ್ಳೆ ಮಾರ್ಗದರ್ಶಕರು. ಮೇಡಮ್ 2 ಮಾತು ಮಾತಾಡ್ಬೇಕು ಮೇಡಮ್, ನಮ್ಮ ಬಳ್ಳಾರಿ ಉಪಾಧ್ಯಕ್ಷರು. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಸೊ ಈ ದಿನ ಶ್ರೀ ಅಮ್ಮಾಶಕ್ತಿ ವರ್ಲ್ಡ್ ಫೀಲಿಂಗ್ ಪಿರಮಿಡ್ ಧ್ಯಾನ ಪ್ರಥಮ ವರ್ಷೋತ್ಸವ ಸಂಭ್ರಮ ಆಚರಣೆಗೆ ಶುಭಾಶಯಗಳು ಎಲ್ಲರಿಗೂ. ಇಲ್ಲಿ ನೀವೆಲ್ಲ ಸೇರಿರೋದು ನೋಡುವಾಗ ನಮ್ಗೆ ಅನಿಸುತ್ತೆ ಧ್ಯಾನ ಎಷ್ಟು ಮುಖ್ಯ ಅಂತ ಗೊತ್ತಾಗುತ್ತೆ. ಸೊ ಇಲ್ಲಿಗೆ ಬಂದಾಗ ನಮ್ಮ ಮೇಡಮ್ ಮಾಸ್ಟರ್ಸಿಂದ ನಮ್ಗೆ ಅರ್ಥ ಆಗ್ತದೆ, ಧ್ಯಾನ ಮಾಡಿದರೆ ಎಷ್ಟೊಂದು ಕ್ಯೂರ್ ಆಗುತ್ತೆ, ಯಾವುದೇ ರೋಗಗಳಾಗಿರಲಿ, ಮನಃಶಾಂತಿ, ಸೊ ನೆಮ್ಮದಿ ಇದೆಲ್ಲ ಸಿಕ್ಕುತ್ತೆ ಅಂತ ಹೇಳಿ ಇವರು ಹೇಳೋ ಮಾತಲ್ಲಿ ನಾನು ಸ್ವಲ್ಪ ಹೊತ್ತು ಕೂತಿರೇನೆ ನನಗೆ ಅನ್ನಿಸ್ತು, ನಿಜ ಎಷ್ಟೊಂದು ಪರಿವರ್ತನೆ ಆಗ್ಬೋದು ಧ್ಯಾನದಿಂದ ಅಂತ ಹೇಳಿ. ಸೊ ನೀವು ಇಲ್ಲಿ ಬಂದು ಬೆಳಗ್ಗೆಯಿಂದ ಕೂತಿ ಇದನ್ನು ಇಷ್ಟೊಂದು ವಿಷಯಗಳು ತಿಳ್ಕೊಂಡಿದ್ದೀರಾ. ಎಲ್ಲರೂ ಇದು ಧ್ಯಾನವನ್ನು ಫಾಲೋ ಮಾಡಿಬಿಟ್ಟು ಧ್ಯಾನ ಮಾಡಿ ಎಲ್ಲರೂ ಮನಃಶಾಂತಿಯಿಂದ ಸುಖ ಸಂತೋಷಗಳಿಂದ ಇರಬೇಕಂತ ಹೇಳಿ ನಾನು ಬೇಡ್ಕೊತಾ ಇದ್ದೀನಿ. ಎಲ್ಲರಿಗೂ ಮತ್ತೊಮ್ಮೆ ನನಗೆ ಈ ಅವಕಾಶ ಮಾಡಿಕೊಟ್ಟಿದ್ದ ತಮ್ಮೆಲ್ಲರಿಗೂ ವಂದನೆಗಳು ತಿಳಿಸ್ತಾ, ಜೈ ಶ್ರೀ ಅಮ್ಮ ಶಕ್ತಿ ವರ್ಲ್ಡ್ ಫೀಲಿಂಗ್. ಥ್ಯಾಂಕ್ ಯು. ಇಷ್ಟೊತ್ತು ನಾವೆಲ್ಲರೂ ಅದ್ಭುತವಾದ ಜ್ಞಾನವನ್ನು ತಿಳ್ಕೊಂಡ್ವಿ. ಎಷ್ಟು ಕೇಳಿದ್ರು ಇನ್ನೂ ಕೇಳಬೇಕನ್ಸುತ್ತೆ ಅಲ್ವಾ? ಹೌದು ಅಂದ್ರೆ ಚಪ್ಪಾಳೆ ತಟ್ಟಿ. ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಇನ್ನೂ ಮುಂದೆವರಿಯುತ್ತೆ. ಸರ್ ಸಾಯಂಕಾಲವರೆಗೂ ಇರ್ತಾರೆ, ಅವರ ಜ್ಞಾನ ಇರುತ್ತೆ, ಧ್ಯಾನ ಇರುತ್ತೆ. ಓಕೆ, ಯಾರಾದರೂ ಸರ್ಗೆ ಶೇಕ್ ಹ್ಯಾಂಡ್ ಕೊಡಬೇಕು ಅಂದರೆ, ಸರ್ನ ಮೀಟ್ ಮಾಡಬೇಕು ಅಂದರೆ ಮುಂದೆ ಬರ್ಬೋದು. ಹಾಗೆ ಸಾಯಂಕಾಲ ಪಿರಮಿಡ್ ಸೀನಿಯರ್ ಮಾಸ್ಟರ್ಸ್ ಅವರ ಸಂದೇಶ ಇರುತ್ತೆ, ಡ್ಯಾನ್ಸ್ ಪ್ರೋಗ್ರಾಮ್, సింగింగ్ ప్రోగ్రామ్, ಹೀಗೆ ಎಲ್ಲ ఇರುತ್ತೆ. ಹಾಗೆ ఫ్రెండ్స్ ఇక్కడ లాస్ట్ 2-3 అవర్స్ నుంచి సార్ వాళ్ళ కాన్సెప్ట్స్ మెడిటేషన్ అంతా విన్నాం కదా. ఇలాంటిది ఒక 150 ఎకరాల్లో క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ ఒక ప్రాంగణం ఉంది హైదరాబాద్ దగ్గరలో. అక్కడ మనకు 2 days, 6 days, 10 days ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. పూర్తిగా వాళ్ళు అక్కడ అందుబాటులో ఉంటారు. మీరందరికీ కూడా క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ తరఫు నుంచి మేము ఆహ్వానం తెలుపుతున్నాం. ముఖ్యంగా ఫిబ్రవరి 3-4 తేదీల్లో మనకు ఒక వన్యమైత్రేయ ప్రోగ్రామ్ ఉంది. దానికి అందరికీ కూడా మీకు ప్రత్యేక ఆహ్వానం. ಸೊ ನಮ್ಗೆಲ್ಲರಿಗೂ ಗೊತ್ತಲ್ವಾ QA ಲೀವ್ಸ್. ಏನಂತ ಮಾಸ್ಟರ್ಸ್ ದಯವಿಟ್ಟು ಕೇಳಿ, ಮುಗೀತು ಅಂತ ಅನ್ಕೋಬೇಡಿ. ಲಂಚ್ ಆಮೇಲೇನು ಸಾರ್ ಮೇಡಮ್ ಅವ್ರದ್ದು ಒಂದು ಲಂಚ್ ಒಂದು ಅರ್ಧ ಗಂಟೆ
ಒಂದು 15 ನಿಮಿಷ ದಯವಿಟ್ಟು ಇಷ್ಟೊತ್ತು ಕುಂತಿದ್ದೀರಾ, ಒಂದು 15 ನಿಮಿಷ. ಹಾಗೆಯೇ ಮತ್ತೆ ಆಫ್ಟರ್ ಲಂಚ್ ಪ್ಲೀಸ್ ಒಂದು 15 ನಿಮಿಷ ಕೊಡಿ. ಲಂಚ್ ಅನಂತರನೂ ಮೇಡಮ್ ಅವ್ರದ್ದು ಕ್ಲಾಸ್ ಇರುತ್ತೆ. ಆಮೇಲೆ ಎಷ್ಟೋ ಪ್ರೋಗ್ರಾಮ್ಗಳಿದ್ದಾವೆ. ನೀವು ಪ್ರಸಾದ ತಗೊಂಡು ಬಂದು ಕೂಡ್ಬೇಕಂತೇಳಿ ನಾವು ರಿಕ್ವೆಸ್ಟ್ ಮಾಡ್ಕೊತಾ ಇದೀವಿ ಎಲ್ಲರನ್ನ. 2:30ಗೆ ಮತ್ತೆ ಕಾರ್ಯಕ್ರಮ ಶುರುವಾಗುತ್ತೆ. ಮತ್ತೆ ಸತ್ಸಂಗ ಇರುತ್ತೆ, ಧ್ಯಾನ ಇರುತ್ತೆ. ದಯವಿಟ್ಟು ಯಾರು ಒಂದು 10-15 ನಿಮಿಷ ವೆಯ್ಟ್ ಮಾಡಿ ಊಟಕ್ಕೆ. ಎಲ್ಲರೂ ಒಟ್ಟಿಗೆ ಹೋದ್ರೆ ಅಲ್ಲಿ ಸ್ಥಳಾವಕಾಶ ಕಡಿಮೆ ಇದೆ. ದಯವಿಟ್ಟು ಎಲ್ಲರ ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ಳಿ. ದಯವಿಟ್ಟು ಪ್ಲೀಸ್ ಮಾಸ್ಟರ್ಸ್ ಒಂದು ಸ್ವಲ್ಪ ಸಹಕರಿಸಿ ಎಲ್ಲರೂ. ಅದೇ ರೀತಿ ನಮ್ಮ ಉಪಮೇಯರ್ ಆಗಿರ್ತಕ್ಕಂಥವ್ರಿಗೆ ಒಂದು ಮೊಮೆಂಟೋ ಕೊಟ್ಟು ಅವರಿಗೆ ಸನ್ಮಾನ ಸಲ್ಲಿಸ್ತಾ ಇದ್ದೀವಿ. ಥ್ಯಾಂಕ್ ಯು ಮೇಡಮ್, ಥ್ಯಾಂಕ್ ಯು. ಬರ್ತಾರೆ ಹೊಸರು ಅಂದರು ಸರ್ ಅಂದ್ರಕ್ಕೆ ಸೆಕೆಂಡ್ ಸರ್ ಸಾರು ಮೇಡಮ್ ಇದ್ರು. నిదాన కై కిత్తుకోబడ్రి కై కొడతారు. కొంచెం నెమ్మదిగా అండి, ఇక్కడే ఉంటారు వాళ్ళు, సాయంత్రం దాకా ఉంటారు. ಅಮ್ಮ ಯಾರು ಮೇಲೆ ವೇದಿಕೆ ಮೇಲೆ ಇದು ಮಾಡಬೇಡ್ರಿ ದಯವಿಟ್ಟು ಪ್ಲೀಸ್. ಎಲ್ಲರೂ ಅಲ್ಲೇ ಇರಿ ಪ್ಲೀಸ್. ಹಾಗೆ ನಮ್ಗೆಲ್ರಿಗೂ ಗೊತ್ತಲ್ವಾ, QLU ವಿಕಾರಾಬಾದಲ್ಲಿದೆ. ಅಲ್ಲಿ ಪ್ರತಿ ತಿಂಗಳು 2 ದಿನ ಕಾರ್ಯಕ್ರಮ ಇದ್ದೇ ಇರುತ್ತೆ. ವರ್ಷದಲ್ಲಿ ಎಷ್ಟೋ ವರ್ಕ್ಶಾಪ್ಸ್ ಇರುತ್ತೆ. దయచేసి షేక్ హ్యాండ్స్ ఇవ్వండి, వాళ్ళని లాగద్దండి దయచేసి ప్లీజ్. ನೀವೆಲ್ಲರೂ ರಿಜಿಸ್ಟರ್ ಮಾಡ್ಕೊಂಡು ಅಟೆಂಡ್ ಕೂಡ ಮಾಡ್ಬೋದು. ಅಲ್ಲೇ అమ్మ మీరు షేక్ హ్యాండ్ ఒకటి ఇవ్వండి దయచేసి, ఎవరు చేతులు లాగద్దండి. ಕೈ ಎಳಿಬೇಡಿ, ನಿಧಾನವಾಗಿ. ದಯಮಾಡಿ ಯಾರು ಸ್ಟೇಜ್ ಮೇಲೆ ಬರಬೇಡಿ. ಸಾರ್ ಅಲ್ಲಿಗೆ ಬರ್ತಾ ಇದ್ದಾರೆ, ಸೆಕೆಂಡ್ ಕೊಡ್ರಿ ಸಾರಿಗೆ. ಆಮೇಲೆ ಓಕೆ, ನಿಧಾನವಾಗಿ ಊಟಕ್ಕೆ ಹೋಗೋರು ನಿಧಾನವಾಗಿ, ನುಗ್ಗಲು ಮಾಡಬೇಡಿ. ಏಕೆಂದರೆ ನಾವೆಲ್ಲ ಮಾಸ್ಟರ್ಸು. ನಿಧಾನವಾಗಿ ಊಟ ಸಗದು ಮತ್ತೆ ಬನ್ನಿ, ಮತ್ತೆ ಪ್ರೋಗ್ರಾಮ್ ಸ್ಟಾರ್ಟ್ ಆಗುತ್ತೆ. ದಯವಿಟ್ಟು ಎಲ್ಲ ನೂಕುಲು ಮಾಡಬೇಡ್ರಿ. ಅದೇ ರೀತಿ ಹೆಣ್ಮಕ್ಳಿಗೆ ಊಟದ ವ್ಯವಸ್ಥೆಯಲ್ಲಿ ಸ್ಥಳಾವಕಾಶ ಕೊಡ್ರಿ. ನೀವು ಸಹ ಸೇವೆ ಮಾಡೋದ್ರಲ್ಲಿ ಸಹ ತೊಡಗಿರಿ. ದಯವಿಟ್ಟು ಎಲ್ಲ ತೊಡಗಿಸ್ಕೊಳ್ರಿ ದಯವಿಟ್ಟು ಪ್ಲೀಸ್. ನಿಧಾನವಾಗಿ ಒಬ್ಬೊಬ್ಬರೇ ಕೈಯನ್ನು ಎಳಿಬೇಡಿ. ನ್ಯೂಟನ್ ಸರ್, ಲಕ್ಷ್ಮಿ ಮೇಡಮ್ ಸಾಯಂಕಾಲವರೆಗೂ ಇರ್ತಾರೆ. ಈ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಸಾಯಂಕಾಲ ರಾತ್ರಿವರೆಗೂ ಇದ್ದು ಸಂಪೂರ್ಣವಾಗಿ ನೋಡಿಕೊಂಡು ಹೋಗಬೇಕು ಅಂತ. ಮತ್ತೆ 2:30 ಸರಿಯಾಗಿ ಕಾರ್ಯಕ್ರಮ ಶುರುವಾಗುತ್ತೆ. ನಾವು ಯಾವಾಗ ಉಸಿರಾಟದ ಮೇಲೆ ಗಮನ ಹರಿಸ್ತೀವೋ ನಾವು ಆಲೋಚನಾ ರಹಿತ ಸ್ಥಿತಿಯಾಗಿ ಹೋಗ್ತೀವಿ. ಯಾವಾಗ ಆಲೋಚನಾ ರಹಿತ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಹೋಗ್ತೀವೋ ಆಗ ಅಪಾರವಾದ ವಿಶ್ವಶಕ್ತಿ ನಮ್ಮಲ್ಲಿ ಪ್ರವೇಶ ಆಗುತ್ತೆ. ಆಲೋಚನೆಗಳು ಬರ್ತಾ ಇರುತ್ತೆ. ಆಲೋಚನೆಗಳ ಹತ್ರ ಗಮನ ಹರಿಸದೆ ಸಹಜವಾಗಿ ನಡೀತಾ ಇರೋ ನಿಮ್ಮ ಉಸಿರಾಟವನ್ನೇ ನೀವು ಗಮನಿಸ್ತಾ ಹೋಗಿ. ರಿಲ್ಯಾಕ್ಸ್ ಆಗಿ, ಸಂಪೂರ್ಣವಾಗಿ ಜಸ್ಟ್ ರಿಲ್ಯಾಕ್ಸ್. ನಿಮ್ಮ ದೇಹವನ್ನು ಹಗೂರವಾಗಿ ಬಿಡ್ತಾ ಪತ್ರಿಜಿ ಜೊತೆ, ಆ ಪರಮಾತ್ಮನ ಜೊತೆ ಒಂದಾಗಿ ಧ್ಯಾನವನ್ನು ಮಾಡೋಣ.
ನಮ್ಮ ಈ ಧ್ಯಾನವನ್ನು ಪತ್ರಿಜಿಯವರ ಸಂಕಲ್ಪವಾದ ಶಾಕಾಹಾರ ಜಗತ್, ಧ್ಯಾನ ಜಗತ್ ಹಾಗೂ ಪಿರಮಿಡ್ ಜಗತ್ತಿಗೆ ಅಂಕಿತ ಮಾಡ್ತಾ ಈ ಧ್ಯಾನವನ್ನು ಮುಂದುವರಿಸೋಣ. ಯಾರೂ ಕಣ್ಣನ್ನು ತೆಗಿಬೇಡಿ. ಎಸ್, ರಿಲ್ಯಾಕ್ಸ್ ಆಗಿ ಈ ಅದ್ಭುತವಾದ ಧ್ಯಾನವನ್ನು ನಮಗೆಲ್ಲರಿಗೂ ತಿಳಿಸ್ಕೊಟ್ಟ ನಮ್ಮ ಗುರುಗಳಾದ ಬ್ರಹ್ಮರ್ಷಿ ಪಿತಾಮಹ ಪತ್ರಿಜಿ ಅವರಿಗೆ ಹೃದಯಪೂರ್ವಕವಾಗಿ ನಾವು ಕೃತಜ್ಞತೆಗಳನ್ನು ತಿಳಿಸ್ಕೊಳ್ಳೋಣ. ನಮಗೆ ಜನ್ಮ ನೀಡಿದ ನಮ್ಮ ತಂದೆ ತಾಯಿಗೆ ನಾವು ಕೃತಜ್ಞತೆಗಳನ್ನು ತಿಳಿಸೋಣ. ರಿಲ್ಯಾಕ್ಸ್ ಆಗಿ ಲಾಸ್ಟ್ 1 ಮಿನಿಟ್ ನಿಮ್ಮ ಸಹಜವಾದ ಸ್ಥಿತಿಗೆ ನೀವು ಬಂದುಬಿಡಿ. ಯಾರೂ ಕಣ್ಣನ್ನು ತೆಗಿಬೇಡಿ. ಲಾಸ್ಟ್ 10 ಸೆಕೆಂಡ್ಸ್. ನಿಧಾನವಾಗಿ ನಿಮ್ಮ 2 ಕೈಗಳನ್ನು ನಿಮ್ಮ ಕಣ್ಮೇಲೆ ಇಟ್ಕೊಳ್ಳಿ. ನಿಮ್ಮ ಕೈಗಳನ್ನೇ ನೋಡ್ತಾ ನಿಧಾನವಾಗಿ ನಿಮ್ಮ ಕಣ್ಣನ್ನು ಬಿಡಿ. ಸೊ ಇಷ್ಟು ಅದ್ಭುತವಾದ ಧ್ಯಾನಕ್ಕೆ ಜೋರಾದ ಚಪ್ಪಾಳೆಯ ಮೂಲಕ ಕೃತಜ್ಞತೆಗಳನ್ನು ತಿಳಿಸೋಣ. ಇವತ್ತು ನಮ್ಮ ಜೊತೆ ಕಡತಾಳ್ ಟ್ರಸ್ಟಿ ಲಕ್ಷ್ಮಿ ಮೇಡಮ್ ಅವರಿದ್ದಾರೆ. ಅವರ ಬಾಯಿಂದ ಸಂದೇಶವನ್ನು ನಾವು ಕೇಳೋಣ. ಲಕ್ಷ್ಮಿ ಮೇಡಮನ್ನು హృదయపూర్వకವಾಗಿ చప్పాళె ಮೂಲక వెల్కమ్ ಮಾಡೋಣ. ముందుగా మన గురువుగారు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి పాదాలకు ప్రణమిల్లుతూ ఇక్కడికి విచ్చేసినటువంటి ఆత్మబంధువులందరికీ నమస్కారం అండి. సో మనకి ఈ అన్నదానాన్ని కమ్మగా వండి వడ్డించి అన్నదాన కార్యక్రమంలో భాగస్వామ్యం పంచుకున్న ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుందాం మిత్రులారా. అలాగే అమ్మాశక్తి పిరమిడ్ ప్రథమ వార్షికోత్సవం నిజంగా ఒక పేరుకే ఒక ఎనర్జీ ఉంటుంది. అది మనకి తెలియదు. నిజం చెప్పాలి అంటే మనలో ఉన్న శక్తే మనకు తెలియదు. ఆ శక్తిని తెలియచెప్పటానికి వచ్చిన మహానుభావుడే పత్రిజీ. పత్రిజీకి ఒకసారి బిగ్ క్లాప్స్. ధ్యానం చేస్తే అసలైన మనల్ని మనకి పరిచయం చేస్తుంది ధ్యానం. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి డాక్టర్ న్యూటన్ గారికి, డాక్టర్ లక్ష్మి గారికి ఎంతో అద్భుతమైన ప్రసంగాన్ని, మనకి ఎంతో జ్ఞానాన్ని ఇచ్చారు ఆ మాస్టర్స్. ఆ ఇద్దరికి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. ధ్యానం అందరం చేస్తున్నాం కదా, 1 గంట 2 గంటలు 3 గంటలు చేస్తున్నాం. 5 గంటలు ధ్యానం చేసేవాళ్ళు ఎంతమంది? రోజుకి 5 గంటలు చేసేవాళ్ళు ఎంతమంది? చాలా తక్కువే. 10 గంటలు చేసేవాళ్ళు, ఇంక 10 గంటలు చేయని వాళ్ళు ఇంక 15 గంటలు 20 గంటలు ఏముంది, 24 గంటలు. మరి ఆ 1 గంట 2 గంటలకి సరిపెట్టుకోవాలా? ఇప్పుడు జాబ్ చేస్తున్నామమ్మా, ఒక 1 అవర్ ఎక్కువ చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయంటే చేస్తున్నావా లేదా? ఒక వ్యాపారం చేస్తున్నాం, ఇంకొక 1 గంట ఉంటే ఇంక 4 డబ్బులు వస్తాయంటే చేస్తున్నావా లేదా? మరి వదిలిపెట్టిపోయి డబ్బుల కోసమే అంత కష్టపడుతుంటే మనల్ని మనం మార్చడానికి, అసలైన మనల్ని పరిచయం చేయడానికి వచ్చిన ఆ ధ్యానాన్ని ఎందుకు తక్కువ చేస్తున్నాం? ఆలోచించండి ఒక్కసారి. ఈ ధ్యానంలోకి రాకముందు జ్వరం వస్తే హాస్పిటల్కి వెళ్ళాం, ట్యాబ్లెట్లు ఇచ్చారు, వేసుకున్నాం, తగ్గలేదు, మళ్ళీ వెళ్తాం. అప్పుడు ఆ డాక్టర్ గారు ఏం చేస్తారు? ఇప్పుడు 100 mg ఇచ్చిన ట్యాబ్లెట్ని 150 200 మార్చి డోసు పెంచి ఇస్తున్నారా లేదా? కదా, ఇస్తారు కదా. మరి మనం ధ్యానం డోసు ఎందుకు పెంచట్లా? పెంచాలా వద్దా? పెంచాలి కదా, అది తెలుసు కానీ చెయ్యం. మరి మనం ఈ బాడీని వదిలేశాక, మనం మన శరీరాన్ని వదిలేసిన తర్వాత మెడికల్ స్టూడెంట్స్ ఈ బాడీ మీద ప్రయోగాలు చేసి కొత్త నాలెడ్జ్ నేర్చుకుంటారు, చాలామంది ఇస్తూ ఉంటారు. మరి మనం పోయిన తర్వాత మన బాడీ మీద వాళ్ళెవరో ప్రయోగాలు చేసి నేర్చుకోవటం కన్నా మన బాడీలో మనం ఉన్నప్పుడు ధ్యానం చేసి మనలో ఉన్న ప్రతి కణం ఎలా యాక్టివేట్ అవుతుంది, మనలో ఉన్న ప్రతి రక్తపు బొట్టు ఎలా ప్రవహిస్తుంది, మన ఆలోచన విధానం ఎలా ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది, ఇవన్నీ నేర్చుకోవాలి అంటే కూర్చోవాలి కదా. సార్ పత్రి సార్ ఏం చెప్పారు? ఇందాక లక్ష్మీ మేడం కానీ న్యూటన్ సార్ కానీ ఏం చెప్పారు? కూర్చోవాలి 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 అన్నారా లేదా? మనం కళ్ళు మూసుకొని కూర్చోం, కళ్ళు తెరిచి కూర్చొని కబుర్లు బాగా చెప్పుకుంటాం.
చెయ్యాల్సింది చెయ్యాలి, అప్పుడు రావాల్సింది మనకు వస్తుంది. పత్రిసార్ ఏనాడో చెప్పారు, కూర్చోవాలి 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 అని. అయితే మనకంటూ ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మిగిలిన సంగతి మనం వదిలేద్దాం. మనకంటూ ఒక లక్ష్యం ఉండాలా వద్దా? ఈ సంవత్సరం 2 గంటలు ధ్యానం చేసాం, లేదా 4 గంటలు ధ్యానం చేసాం. మళ్ళీ సంవత్సరం 4 గంటల దగ్గర ఆగిపోదామా? లేదుగా. కనీసం 1 గంటన్నా పెంచుకోవాలి కదా, 5 గంటలకు రావాలి కదా. అలా అయితే ఈ సంవత్సరం 2024లో ఒక కొత్త లక్ష్యాన్ని పెట్టుకున్నా. నేను అంటే నేను ఒక్కదాన్నే పెట్టుకుంటా, మరి మీరందరూ ఏమవుతారు? దూకితే అందరం దూకాలి కదా, నాతో పాటు మిమ్మల్ని కూడా దూకేయాలి కదా. అందుకని ఒక్కదాన్ని నేనే పని చేయనండి. నేనేం పెట్టుకున్నానంటే, ఎందుకు పెట్టానో కూడా చెప్తాను. ప్రతి అమావాస్యకి, ప్రతి పౌర్ణానికి 24 గంటల ధ్యానం పెట్టుకుందాం. ఎక్కడ వాళ్ళు అక్కడ, ఏ పిరమిడ్ వాళ్ళు ఆ పిరమిడ్లో, ఏ సెంటర్ వాళ్ళు ఆ సెంటర్లో 24 గంటలు పెట్టుకుంటే ఆ 24 గంటల్లో మనం ఎన్ని గంటలు ధ్యానం చేయగలం? సరే, ఈ పౌర్ణానికి 10 గంటలు చేసాం, నెక్స్ట్ అమావాస్యకి 12 గంటలు, నెక్స్ట్ పౌర్ణానికి 14 గంటలు, అలా 15 రోజులకు ఒకసారి 2 గంటలు పెంచుకుంటే 24 గంటలు ఒక సిట్టింగ్ చేయలేమా? నేను చేస్తా. 24 గంటలు నేను కదలకుండా ఇలా కూర్చుంటా. మరి నాతో పాటు కూర్చోవాలని మీకు లేదా?